హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చాటర్ ఐలాండ్. ఈరోజు మేము దేవరా మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయింది. సో స్పాయిలర్స్ ఉంటాయి, జాగ్రత్త. సో ఐ హ్యావ్ 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ విత్ మీ టాకింగ్ టుడే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. చెప్పండి మామ, ఎట్లా అనిపించింది సినిమా చూసినప్పుడు? వితౌట్ స్పాయిలర్ ఫస్ట్ విల్ టెల్ మనకేమనిపించిందో చెప్పేసి దెన్ విల్ డూ ఎ డీప్ డైవ్. ఓకే, హూస్ గోనా స్టార్ట్? యూ కెన్ స్టార్ట్ మిస్టర్ గ్లాసెస్. ఐ డిడ్ నాట్ లైక్ ద మూవీ. నాకు నచ్చలేదు. అంటే కొంచెం రిడిప్షన్. అంటే నాకు బేసిక్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేకుండే. ఫస్ట్ ఇఫ్ ఐ హావ్ టు స్టార్ట్ ఇప్పుడు ఐ వాస్ రియల్లీ హైప్డ్ అప్. బట్ జనరల్లీ స్పీకింగ్ ఐ యామ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ కొరటాల శివ. నాకు ఐ డోంట్ లైక్ హిస్ డైరెక్షన్ యాక్చువల్లీ. ప్రిటీ బేసిక్ అండ్ లేమ్ అనిపిస్తది. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ఐ హాడ్ ఎ ఎక్స్‌పెక్టేషన్ లైక్ ఏదో పర్లేదు బావుంటదని. బట్ ఆఫ్టర్ ద ఇనిషియల్ ట్రైలర్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ ఎగిరిపోయిందది. I didn't want to watch the movie because I didn't want to feel disappointed watching NTR fail or something like that. But చూసినా నాకు అస్సలు నచ్చలేదు సినిమా. సో నీకు ఆల్రెడీ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అయినా నీకు నచ్చలే. నచ్చలేదు. ఓ- నేను ఓ- సినిమాకి పోయే ముందర కూడా ఐ వాజ్ లైక్ ఏం బయాస్ లేకుండా చూద్దాం సినిమా. మ్మ్. ఇది మాస్ కమర్షియల్ సినిమాలానే చూద్దాం, లాజిక్ లేకుండా అన్నట్టు చూసినా కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్. సెకండ్ హాఫ్ లో అయితే ఆఫ్టర్ దట్ ఎపిసోడ్ ఆఫ్ ది హీరోయిన్ లేచి వెళ్ళిపోదామా అనిపించింది ఒక మూమెంట్ చాలా రోజుల తర్వాత. మ్మ్. ఓకే, వాట్ అబౌట్ ద క్రికెటర్? నీకు ఎట్లా అనిపించిందిరా? వెరీ పాసిబుల్ ఫ్లిక్ మామ నాకైతే. 6 years తర్వాత సోలో రిలీజ్ ఎన్టీఆర్ది. ఐఎమ్ అ పర్సనల్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. ద వే హీ యాక్ట్స్, ఐ మీన్ there's no need of telling what kind of an actor he is and all of that stuff. కాకపోతే డీప్లీ డిసప్పాయింటెడ్, ఎస్పెషలీ బికాస్ ఐ థింక్ ఈ ఫిలిం డజంట్ డిజర్వ్ 2 parts. ఒక పార్ట్లో Yeah. చేసుంటే ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ లవ్డ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొరటాల తీసుకున్న స్టోరీ కూడా కొత్తదేం కాదు. సో నాకు ప్రిటీ బేసిక్, ఓకే ప్రాబ్లీ ఒక్కసారి చూడొచ్చు అన్నట్టు అనిపించింది. నాకు ఇంచు సిమిలరే. ఇష్యూ ఏంటంటే గ్లాసెస్ అన్నట్టు ప్రమోషనల్ రా, ఇట్లాంటి సినిమా లేదు ఇప్పటివరకు రాలేదు అన్నట్టు చెప్పడం వల్ల నిజంగా ఏమైనా ఉందో వాడు ఫస్ట్ నుంచి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా, దీంట్లో ఏదో మంచి సినిమా ఉంటుంది, యూ ఎంజాయ్, ఫైట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు ఇంటికి అని చెప్పుంటే నా మైండ్ సెట్ వేరేలా ఉంటుండే. భయంకి మినితే నేను బ్లడ్, ఎర్ర సముద్రము అదంతా చెప్తుంటే హైప్ ఎక్కుతుంది. ఇంకా ఎన్టీఆర్ ఎక్కడ పోయినా నేను చాలా కష్టపడ్డాను అది ఇది అంటే ఎన్టీఆర్ కష్టపడ్డాడు, బట్ స్టిల్ సినిమాకి అంత లేదు. అదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని చెప్పి ప్రమోట్ చేసి ఉంటే పీపుల్ మైట్ హ్యావ్ లుక్డ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అదే నాకు అదే అనిపించింది. యావరేజ్ ఫ్లిక్ ఒకటే మూవీ తీసి ఉంటే మేబీ బెటర్ ఉంటుండేమో, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ దిస్ పార్ట్ 2 పాన్ ఇండియా క్రేజ్ లేకుండా. సో యా, ఐ థింక్ ఇట్ వాజ్ అన్ యావరేజ్ ఫ్లిక్. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఇంకా అనురోధ్ వల్ల కొంచెం బెటర్ అయింది, లేకపోయి ఉంటే ఇంకా అట్ట డిజాస్టర్ అవుతుండే. చెప్పు సార్. నాకు ఇంకొక థింగ్ ఏమనిపించింది అసలు అంటే, ఇప్పుడు పెట్టిన బడ్జెట్ ఏమైనా జస్టిఫైడ్ అనిపించిందా? బడ్జెట్ ఎంత 300 ఏమో అన్నారు కదా, అయి ఉండొచ్చు 300-400 అసలు కనిపించిందా ఏమో స్క్రీన్ మీద? అంటే ఇన్ ప్లేసెస్ నేను మొత్తం అసలు అంటే ఈ మధ్య పైసలు అంటే లెక్క లేకుండా అయిపోయింది కదా. ఐ కెనాట్ టెల్ ఎనీమోర్ ఎంత పైసలు ఏడైనాయి అని. అంటే ఇప్పుడు బాహుబలి 1 సినిమాకి 200 కోట్లు చిల్లర అయింది, వర్సెస్ ఈ సినిమాకి 400 అయిందంటే ఆ ఇన్ఫ్లేషన్ వల్ల 400 అయిందని తెలియదు, కానీ ఐ డోంట్ థింక్ మూవీ లుక్ లైక్ ఏ 300-400 crores మూవీ ఫ్రాంక్లీ. యా, అంటే ఇప్పుడు యానిమల్ ఇట్లాంటి సినిమాలు వస్తాయి, దాంట్లో గ్రాఫిక్స్ ఇవన్నీ ఏం లేకపోయినా అంతేందుకు ఆర్ఆర్ఆర్ ఉంది మనకు. ఆర్ఆర్ఆర్ కూడా అంత హై బడ్జెట్, అంటే బేసికలీ అందరికి పైసలు ఇవ్వడం వల్ల హై అని తప్పించి ఆర్ఆర్ఆర్ కూడా మనకి యానిమల్ గ్రాఫిక్స్ ఇవన్నీ హై ఉంటాయి. అయినా నాకు అది అనిపిస్తుంది స్క్రీన్ మీద, కానీ అది అంత హై బడ్జెట్ ఏం కాలే. గివెన్ దట్ దే ఆర్ 2 సూపర్ స్టార్స్, రాజమౌళి పైసలు ఇవన్నీ తీసేసినా కూడా దేవర కంటే తక్కువనే అయింది. సో దేవర డజంట్ లుక్ లైక్ ఇట్ డిజర్వ్డ్ 400 crores ఏమో. కానీ తెలిసిందే ఎన్టీఆర్ ఆర్ట్స్ అన్నప్పుడే డౌట్ కొట్టాలి అవి ప్రొడక్షన్. ఏం చేస్తాం, నువ్వు ఇంతకుముందు ఏదో చెప్తా ఆపేసిన. అది జనరల్గా మనకి ప్రమోషనల్ అన్నట్టు మీటర్ సెట్ చేయాలి. ఇప్పుడు రాజమౌళి వస్తాడు, వచ్చి స్టోరీ మొత్తం చెప్పేశాడు ఫస్ట్ ప్రెస్ లాంచ్లో వచ్చి, ఇది ఒక ఆర్ఆర్ఆర్ సినిమా అంటే ఇది ఒక ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక 20 yearsలో ఏం స్పాన్లో ఏమైందో తెలియదు కాబట్టి ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తామని క్లియర్ కట్ ఇచ్చేసి మన ఎక్స్పెక్టేషన్ సెట్ చేశాడు. ఇష్టమా, అది తప్పు చేశారు అనిపించింది ఫస్ట్ నుంచి కూడా. అంటే కళ్యాణ్ రామ్ వచ్చి గేమ్ ఆఫ్ థ్రోన్సా, వాట్ ఈస్ దాట్, ఇది మా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నట్టు మాట్లాడితే నిజంగా ఏదో ఉంటుంది, వరల్డ్ ఉంటుంది, అదిదని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. దానివల్ల ఐ థింక్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. బట్ డెఫినెట్లీ రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమా అని చెప్పుంటే నాకు నచ్చుతుండేనేమో ఇంకా ఎక్కువ. బట్ ఐ లైక్ ద ఫస్ట్ హాఫ్ దో. ఫస్ట్ హాఫ్ యాక్చువల్ నాకు చాలా మంచిగా అనిపించింది కంపారేటివ్లీ.
సెకండ్ హాఫ్ డ్రాగ్ అనిపించింది. నెక్స్ట్ విల్ జస్ట్ టాక్ అబౌట్ సంథింగ్ విచ్ యూ ఫెల్ట్ గుడ్. మరీ నెగిటివ్ చెప్పుకుంటూ పోతున్నాం కాబట్టి వాట్ యుడ్ లైక్ ఇన్ ద మూవీ లిటిల్ మాట్లాడుకొని దెన్ విల్ గో ఇన్ టు ద స్పాయిలర్స్. ఓకే, స్టార్టింగ్ ఇస్ క్రికెటర్. ఎందుకంటే గ్లాసెస్ ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు కాబట్టి చెప్పమా ఏమైనా నచ్చినాయా నీకు ఇన్ జనరల్ ఈ సినిమాలో? Yeah, definitely. Like, we've been talking about this again. NTR, we can't point a finger at him. As usual, ప్రాణాలు చేసిండు మూవీ కోసం. సెకండ్ థింగ్ వచ్చేసి అనిరుద్స్ మ్యూజిక్, నో కంప్లైంట్స్ అబౌట్ దాట్. ఐ డూ వాంట్ టాక్ అబౌట్ హౌ ఇట్ వాజ్ నాట్ ఫుల్లీ ఎఫెక్టివ్. విల్ గెట్ ఇన్ టు దట్ లేటర్ పార్ట్లో. నాకు కొన్ని మూమెంట్స్లో అనిరుద్ గేవ్ హీస్ బెస్ట్, కాకపోతే దాన్ని ఫుల్లీ యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. బట్ ఆబ్వియస్లీ హీ గేవ్ హిస్ 100%. అండ్ నాకు కొరటాల ఇస్ అ బిగ్ లెట్ డౌన్ ఆఫ్ దిస్ మూవీ. అగైన్ వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ few positives, but I can't think of పాజిటివ్ ఎంత I can't think of any. Exactly, right. అంటే నా పర్సనలీ ఏమనిపించింది అంటే, జస్ట్ టు యాడ్ టు వాట్ యూ గైస్ వేర్ టాకింగ్, కొరటాల శివ ఒక పాన్ ఇండియన్ మూవీ తీయాలి, ఒక గ్రాండ్ స్కేల్లో మూవీ తీయాలి అనేది అంత ఫోకస్ పెట్టి ప్రాబ్లీ స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద అంత ఫోకస్ చేయలేదేమో అనిపించింది. అండ్ ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, ఇంటర్వెల్ బ్లాక్, రైట్? ఇంటర్వెల్ బ్లాక్ వాజ్ అమేజింగ్. అంటే ప్రాపర్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిండు. And probably that's why the second half was a letdown. ఓకే, నువ్వు చెప్పరా, విని అడుగుదాం. ఒక్కటి చెప్పరా, నీకు ఏం పాజిటివే లేవు. నాకు యాక్చువల్లీ అనిరుద్ మ్యూజిక్ కూడా నచ్చలే, చాలా గలీజ్ అనిపించింది. అంటే స్టోరీతో సెట్ అవ్వాలి. ఐ మీన్ didn't sync with the theme and the movie itself. It was like లియో సినిమాకి కొట్టి ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది నాకైతే. నాకు కూడా కొన్ని థాట్స్ ఉన్నాయి అనిరుద్ మీద. అదే, ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ సమ్ ఒపీనియన్ ఆన్ అనిరుద్ మ్యూజిక్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ లిటిల్ లేటర్. పాజిటివ్స్ అంటే నాకు కొన్ని ప్లేస్ ఎండ్ క్రెడిట్స్ రా పాజిటివ్స్. ఏంద్రా దావుడి పాట కూడా తీసేసారు. అట్లీస్ట్ అదన్నీ ఎండ్ క్రెడిట్స్లో పాడు ఉంటే మేబీ ఏమైనా ఉంటుండేనేమో. ఐ థింక్ పాజిటివ్ ఏంటంటే మేబీ నాకు ఫస్ట్ హాఫ్ అదే ఫైట్స్, కొన్ని ఆయుధ పూజ సెటప్ అదంతా నాకు మస్తు అనిపించింది. అంటే వాళ్ళ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, అక్కడ సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ కొట్టుకున్నప్పుడు నియర్లీ ఈక్వల్ అని చూపెట్టి నైట్ మొత్తం మనకు ఒకప్పుడు చెప్తున్నాయి కదా పురాణాలలో రోజంతా కొట్టుకున్నారు అని. అట్లా ఇద్దరు నియర్లీ ఈక్వల్, ఒక్క 5-10% అటు ఇటు. సో నైట్ అంతా కొట్టుకోవడము, అది చూపెట్టడం ఏదైతే ఉందో, దే వర్ లైక్ నియర్లీ ఈక్వల్. సో మంచి రైవల్రీ అనిపించింది ఆయుధ పూజ సెటప్ అయినా. ఆ సీన్స్ నచ్చినాయి. అది కాకుండా కొంచెం మేబీ ప్రొడక్షన్ డిజైన్ నాకు నచ్చింది అంతే. ఐ థింక్ పాజిటివ్స్. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ ఒకటి, సినిమాటోగ్రఫీ ఒకటి కూడా లైక్ ఇట్ వాస్ రియలీ నైస్. ఐ మీన్ దేర్స్ నో కంప్లైంట్స్ అబౌట్ దాట్ యాజ్ వెల్. నాకు అదే ఓపెనింగ్లో మన కంటైనర్ హైడ్ అండ్ సీక్ లాగా అవుతుంది కదా, దే ట్రై టు రాబ్ పైరేట్స్. అది నాకు ఓపెనింగ్ అదంతా నాకు మంచి నచ్చింది. దాసుకొని చేయడము, ఆబ్వియస్లీ కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఉండే, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎన్టీఆర్ అటు ఇటు చూస్తూ చాకు సీడదా పొగుతుంటే కాపాడడం, అవన్నీ ఇట్ వాస్ గుడ్. అది నాకు నచ్చింది. వన్ అదర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆల్సో టాక్ అబౌట్, నాకు యూజువలీ ఐ మీన్ ఎస్పెషల్లీ వెన్ వీఆర్ వాచింగ్ మూవీస్, ఇప్పుడు ఒక సర్టెన్ సెట్ ఆఫ్ లైటింగ్ ఉంది కదా ఈ మూవీకి. I really love that the mood that they created. Exactly. Color grading, whatever you guys call it, నాకు చాలా నచ్చింది. అంటే ఈవెన్ నైట్ సీన్స్ అయినా కానీ లాట్ ఆఫ్ మూవీస్లో అది చీకట్లో ఏమవుతుందని మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. బట్ ఐ థింక్ దే డిడ్ అ రియలీ డీసెంట్ జాబ్ విత్ దాట్ యాజ్ వెల్ ఇన్ దిస్ మూవీ. ఏమంటుంది గ్లాసెస్ అంటే ఈ ఓపెనింగ్ సీన్ కూడా లైక్ నువ్వు ఫిక్స్ అయినవరా కాగా నేను ఇఫ్ ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ అ ఎన్టీఆర్ ఫిల్మ్ ఆర్ 300 crore ఫిల్మ్, అది ఆ ఆస్పెక్ట్ తీసేసి పార్ట్ గా చూస్తే ఆ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ ఆర్ ఆల్ యావరేజ్, లైక్ ఎనీ టైర్ 2 టైర్ 3 హీరోకి పడే సీక్వెన్సెస్. ఐ డెంట్ ఫీల్ దట్ ఎన్టీఆర్ ఆర్ ద స్కేల్ డిజర్వ్డ్ సచ్ లో ఎఫర్ట్. అంటే యాక్షన్ లో ఇప్పుడు బేసిక్ గా మనకు ఉంటుంది పైరేట్స్ ఎట్లా దొంగతనం చేస్తారు ఆ సైలెంట్ గా అనేది, ఇట్స్ అ క్యూరియస్ పాయింట్. అంటే మనకి ఉంటది, అరే ఎట్లా చేస్తారు ఇలా టెక్నిక్స్ ఏ ఉంటది. హీ కుడ్ హ్యావ్ వ్యూ. నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ మూవీ అంటే, వెన్ యూ ఆస్క్డ్ వాట్ ఐ లైక్ ద థీమ్ ఆర్ ద పొటెన్షియల్. నాకు కూడా ఏమనిపించింది అంటే, హీరో కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ నిబ్బి లవ్ స్టోరీలు ఎట్లుంటాయి, దే సీ ద పొటెన్షియల్ అండ్ లవ్ ద పర్సన్, నాట్ ది యాక్చువల్ పర్సన్ అంటారు కదా. Similarly, they saw the potential in the idea and they went away. But in reality, they did not have anything concrete or creative. Like, see, if you talk it on paper, Bayam, right? Bayam anede ent important oka civilization ki gaani oka human psyche ki Bayam anede etla important. Adi em role play chestadi.
భయం క్రియేట్ చేయడానికి ట్రెడిషనల్ గా మనుషులు ఎవల్యూషన్ లా నేచర్ ఒక రోల్ ప్లే చేస్తుంది. బికాస్ హ్యూమన్ డిడెంట్ అండర్స్టాండ్ హౌ నేచర్ వర్క్. సూర్యుని చూసి భయపడేవాడు, నీళ్ళని చూసి భయపడేవాడు, అండ్ దే మేడ్ డైటీస్ అవుట్ ఆఫ్ దెమ్. మన కల్చర్ లోనే కాకుండా వెస్టర్న్ కల్చర్ లో కూడా. సో ఎనీథింగ్ దట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్, భయం అనేది క్రియేట్ అయ్యేది. సో ఆ భయం అనేది ఒక ట్రైబ్ లో ఎట్లా క్రియేట్ అయింది ఫర్ పీపుల్ హూ ఆర్ వారియర్స్ బిఫోర్. భయం లేదు, రిలీజియన్ లేదు, క్యాస్ట్ లేదు, ఎనీ ఐడెంటిటీ సిస్టమ్ అనేది లేదు. సో దే ఆర్ జస్ట్ వారియర్స్ హూ హ్యాడ్ టు టర్న్ ఇన్ టు పైరేట్స్ ఆకలి వల్ల. సో ఆ 4 ట్రైబ్స్ ఉన్నాయి. ఈచ్ ట్రైబ్ హ్యాడ్ సంథింగ్ యూనిక్ టు కాంట్రిబ్యూట్ అండ్ దే ఆల్ లివ్డ్ టుగెదర్ అండ్ డిడ్ వాట్ ఎవర్ దే హ్యాడ్ టు. అట్లాంటి కరడు కట్టిన మనుషులకి భయం పరిచయం చేయాలంటే ఈ మనిషి ఎట్లుండాలి. Yeah. సో అన్న ఐడియా లెవెల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మూవీ మొత్తం దొబ్బేసింది మాత్రం ఎగ్జిక్యూషన్ లో. నాకు ఎక్కడ క్రియేటివిటీ కనిపించలేదు యాక్షన్ సెట్ పీసెస్ లో కానీ, స్టోరీ టెల్లింగ్ లో కానీ. అంటే ఐ అగ్రీ టు ఎన్ ఎక్స్టెంట్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నువ్వు అన్నట్టు ఆ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, స్పాయిలర్స్ ఫ్రమ్ నౌ ఆన్ విల్ గో డీప్ డైవ్గా ఇంటూ ద స్టోరీ. మనకి ఇన్ జనరల్ ఈ మూవీలో స్టార్ట్ అయ్యేది ఎట్లా అంటే దే ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ దిస్ టాకీ పార్ట్. ఎట్లా అంటే సినిమాలో చూపెట్టలేక దే కీప్ టెలింగ్ ద స్టోరీ. అది సడన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఫైన్. వాళ్ళు ఎందుకంటే ప్రతిదీ చూపెట్టలేదు, ఇట్స్ నాట్ ఎ సిరీస్ కాబట్టి, సినిమా కాబట్టి ఓకే. కానీ ఐ లైక్ దట్ ప్రీ ఇండిపెండెన్స్ వీళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేసారు. ఆయుధాలే వీళ్ళకి ఒక దేవుని రూపం అయిపోయి దే ప్రే టు దేర్ వెపన్స్ అండ్ దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. అదంతా నాకు నచ్చింది యాక్చువల్లీ. స్పెషలీ ఎన్టీఆర్ వాళ్ళ సన్ తోటి ఆ కొండ ఎడ్జ్కి కూర్చొని ఇట్ టెల్స్ కదా, నాకేం గొప్ప కథలు లేవురా మీ తాత ముత్తాతలకు ఉన్నట్టు అని చెప్పడం. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ టు మీ సేయింగ్ దట్. ఒక హీరో చెప్పడం. నాకు యాక్చువల్లీ అంత హీరోయిక్ గా నా లైఫ్ ఏం లేదు. నాది చాలా చిల్లర్ లైఫ్, నాది ఒక దొంగల లైఫ్, ఒక పైరేట్ లైఫ్ లాంటిది అని చెప్పుకోలేక చెప్పినట్టు అనిపించింది. ఐ థింక్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆ ఐడియా ఏదైతే ఉందో ఆ కోర్ ఐడియా బాగుంది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ భయం. మనకి మెయిన్ చూసుకుంటే దీంట్లో ఏంటంటే భయం పరిచయం చేయడం కంట అది ఉంటే ఒక లిమిట్ ఉండాలి ఒక మనిషి. ఇప్పుడు ఎందుకంటే హీస్ రెడీ టు స్టిల్ స్మగుల్. ద పాయింట్ ఏంటంటే తప్పు దారిలో పోవద్దు అంతే. ఇఫ్ యూఆర్ స్మగ్లింగ్ సమ్ గూడ్స్, ఫుడ్ అట్లాంటివంటే వేరే. కానీ వెన్ ఇట్ కేమ్ టు ద పాయింట్ ఆఫ్ ఈ వెపన్ స్మగ్లింగ్ ఇవన్నీ ఎన్టీఆర్ ఒక లిమిట్ పెట్టిండు. అది కూడా కరెక్ట్ ఎక్స్టాబ్లిష్ చేయలే. ఐడియా బాగుంది, స్మగ్లింగ్ చేస్తారు ఓకే. కానీ వేరే ఒక లిమిట్ దాటి నీ లైఫే కాదు నీ చుట్టుపక్కల లైఫ్ ఇంపాక్ట్ అయినప్పుడు దేర్ షుడ్ బి సమ్ లిమిట్ అన్న పాయింట్ స్టార్ట్ అయినప్పుడు ఐ డోంట్ థింక్ దే ఎస్టాబ్లిష్డ్ ఇట్ వెల్ ఇనఫ్. స్పెషలీ స్టార్టింగ్ లో ఒకడు ఏందమ్మా చదువుకుంటున్నావు అంటే ఆయన మా కొడుకుని చదివిస్తున్నా అంటాడు. వాడి ముఖం చూస్తే నేను రివీల్ అయిపోయినట్టు వాడి ముఖం చూస్తే నువ్వు తెలుసు వీడు హీఈస్ రెడీ టు డై. వాడు ఆడ లిటిల్ ఒక సీన్ వచ్చి ఆడే చదువుకుంటున్నా నేను ఇప్పుడు కాలేజ్ పోతున్నా అంటాడు. యూ నో హీస్ గోనా డై. అట్లా కాకుండా కొంచెం జూనియర్ రాజు కనకల అట్లా లైక్ గివెన్ చచ్చిపోతాడు వీడు, చచ్చిపోనే ఇంపాక్ట్ చేసే బదులు అక్కడ ఎన్టీఆర్ కూడా మంచిగా చేస్తాడు. నువ్వు తెచ్చిన స్మగ్ల్డ్ గన్స్ వల్లనే ఈరోజు ఆ కాలేజ్ యూటర్ చచ్చిపోయినా చెప్పినప్పుడు బాగుంటుంది. కానీ ఎంత ఫాస్ట్ గురికిచ్చిన అనిపించింది. లైక్ విత్ ఇన్ అంటే నీకేమనిపించదు, మొత్తం ఫ్లిప్ అయిపోతుంది. ఎన్టీఆర్ అప్పటి వరకు వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళకి ఆ ఫైట్ అంతా బాగుంది. కానీ ఇప్పుడు రాజమౌళి చెప్తాడు దేనికైనా ఎమోషన్ వచ్చి ఫైట్ పడిపోవాలి. హై ఫైట్ ఉన్నా ఎమోషన్ కనెక్ట్ అవుతున్న టైంకి పెట్టినాం అనుకో ఫైట్ హై వస్తుంది. సపోజ్ ఆర్ఆర్ఆర్ లో ఇంట్రొడక్షన్ సీన్ చూడు మళ్ళీ, ఇది ఎంత షార్ట్ ఉంటది. ఎస్టాబ్లిష్మెంట్ షాట్, కొమ్మ ఉయ్యాల పాట, తీసుకెళ్లిపోతారు, అటాక్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. నీకు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, నీకు వెంటనే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఇక్కడ హీ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. అంటే నాకేమనిపించదు ఆ చనిపోయిందని పాపం అనిపించదు. అయ్యో మనకు తెలుసు మళ్ళీని కిడ్నాప్ చేస్తారు అని ఆర్ఆర్ఆర్ లో ఎట్లయితే తెలుస్తుందో వి స్టిల్ ఫీల్ కదా యాంటిసిపేషన్ ఆఫ్ అరే పాపం రా ఎట్లా రా అని. ఇక్కడ నాకేమనిపించలే. ఓకే, దట్ ఈస్ ట్రూ. ఇంకా స్టోరీలో నాకు బీట్స్ కూడా ఏం నచ్చినాయి అంటే అదే ఈ 4 ట్రైబ్స్ లా క్లాన్స్ లా పెట్టడం, ఒక్కో క్లాన్కి ఒక్కో పవర్ ఉంటుంది. ఆ లైన్ అంతా బాగుంది, విచ్ ఐ లైక్ హానెస్ట్లీ బాగుండే. కొంచెం ఇంకా ఫుల్ అదే ఇష్యూ ఏంటంటే ఒకవేళ 2 పార్ట్స్ కూడా పాసిబిలిటీ ఉంది. 2 పార్ట్స్ ఏం చేసేది ఉండే, ఫస్ట్ పార్ట్ మొత్తం దేవరాదే అంటే క్లాన్స్ ఇంకా స్ప్రెడ్ చేసి ఇంకొంచెం డీటెయిల్గా అందరు రిలేషన్షిప్స్ చూపెట్టి ఎండ్ పార్ట్ 1 వేర్ దేవర ఇంటర్వెల్ ఎక్కడైతే వచ్చిందో లైక్ ఆ డెత్ ఆ సీన్ ఎండింగ్ పెట్టి పార్ట్ 2 మొత్తం వరాది అయ్యి ఉంటే అది వేరే. 2 పార్ట్స్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఊర్లు చూపెట్టు, కష్టాలు చూపెట్టు, ఊర్లలో అసలు వీళ్ళు స్మగ్లింగ్ ఎందుకు చేసారు, వాళ్ళకి డైలీ ఫుడ్ ఎట్లా ఉంటుంది, అసలు వాళ్ళ రోజు పని ఏంది ఆడోళ్ళకైనా ఎవరికైనా, అవన్నీ చూపెట్టుకుంటే ఫస్ట్ పార్ట్ మొత్తం మీద తీసి సెకండ్ పార్ట్ మొత్తం వరాది తీసి ఉంటే అదన్నా ఓకే ఉంటుండే. ఆర్ మొత్తం క్లీన్గా కట్ చేసేసి సింగిల్ పార్ట్లో చేసినా బాగుంటుండే. అది 2 బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసి ఐ థింక్ దే హిట్ ఇట్ సూపర్ బ్యాడ్. యా ఓకే.
సో లెట్స్ టాక్ ఫర్దర్ అబౌట్ ద స్టోరీ నీకు ఫస్ట్ హాఫ్లో నీకు ఫ్లాస్ ఏమనిపించినాయి? వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఫస్ట్ హాఫ్ పక్కకి పెడితే ఐ వాజ్ లిజనింగ్ టు వన్ అదర్ రివ్యూ అండ్ ఇట్ మేడ్ సో మచ్ సెన్స్ టు మీ. అంటే భయం గురించి అన్నప్పుడు వి ఆల్ నో ఆబ్వియస్లీ లైక్ సైఫ్ ఇస్ ద మెయిన్ విలన్ అన్నాయి. సో నువ్వు వాళ్ళందరిలో భయం పుట్టియాలి అంటే వాడిని ఒక్కడిని చంపేసి అయిపోతుంది కదా. లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వేర్ యూఆర్ జస్ట్ గోయింగ్ అవే ఇన్ టు వాటర్, యూఆర్ డిసపియరింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చాలా వీక్ పాయింట్ అనిపించింది. రైట్, వెన్ ఎన్టీఆర్ హ్యాస్ దట్ పొటెన్షియల్, హీ నోస్ దట్ హీస్ ద బ్యాడ్ గాయ్. వాడిని చంపకుండా వాడిని చుట్టుపక్కల వాళ్ళని చంపి నాకు అసలు అది ఆ లాజిక్ అర్థం కాలే. అంటే నేను ఎట్లా చూసిన అంటే, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ చంపుతాడు, లేకపోతే ఇంకొక ట్రైబ్ ఉంటుంది కదా, శ్రీకాంత్ ఎన్టీఆర్ కాకుండా సైఫ్ అలీ కాకుండా ఇంకో ఫోర్త్ ఉంటుంది. ఆ సైఫ్ అలీ ఖాన్ అండ్ ద ఫోర్త్ టీమ్ ఏమో దే ఆర్ టువర్డ్స్ డూయింగ్ ద స్మగ్లింగ్, ఎన్టీఆర్ అండ్ శ్రీకాంత్ ఆర్ అగెయిన్స్ట్ కదా. ఒకళ్ళు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ చంపితే ఆ ట్రైబ్లో మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకో ట్రైబ్లో చంపితే ఇంకోటి వస్తాడు, ఇంకా పగ మీద ఇంకా ఎక్కువ చేద్దామని ట్రై చేస్తారు. సో ఐ థాట్ ఇట్స్ గుడ్ టు చంపొద్దు, అట్లా అని చేయనియొద్దు అన్న పాయింట్ నాకు నచ్చింది. వాయిలెన్స్ అగైన్ వాయిలెన్స్ కాకుండా లెట్స్ నాట్ డూ ఇట్ రా, ఎందుకురా చంపుకోవడం అన్నట్టు. ఐ థింక్ ఇట్ వాస్ ఓకే. ఐ గెట్ యువర్ పాయింట్, కానీ ఐ థాట్ ఇట్ వాస్ బెటర్ నాట్ టు డైరెక్ట్లీ కిల్ సైఫ్ అలీ, ఆబ్వియస్లీ లిబర్టీ, ఐ బట్ మీన్ స్టిల్. అంటే ఎంత కాంట్రడిక్టరీ ఉందంటే ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్, బట్ సైఫ్ ఎండెడ్ అప్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. అదే అంటే వాడు 12 అంటే నాకు అదే ఒక నవ్వు వచ్చేది ఏంటంటే, ఎన్టీఆర్ పోయిండ్రా, వీడు ప్రతిసారి మనుషులు పంపిస్తాడు, వాళ్ళు బోట్ మీద ఎక్స్ తోటి రిటర్న్ వస్తుంటారు. ఇన్నిసార్లలో సైఫ్ ఖాన్ ఒక్కసారి నేనే పోయి చూసుకుంటే ఇప్పుడు అన్నట్టు ఎందుకు పోలేదు నాకు అర్థమే కాదు. ప్రతిసారి మనుషులు పంపిస్తారు, రిటర్న్ వస్తుర్రు, 12 రిటర్న్ వచ్చిర్రా, నాకు అర్థం కాదు. ఒక్కసారి పోలేదా వీడు? ప్లస్ ఏంది, మనకి సినిమా స్పాయిలర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, సినిమా మనకి ఎండింగ్ ఏమంటారు, వరా అనే దేవరలాగా చేస్తున్నాడు అది ఇది అని చెప్పారు. సో దేవర చనిపోయినప్పుడు వరాగాడు ఎంత 10-12 ఏళ్ళు పిల్లగాడు, ఆడిప్పుడు సైఫ్ అలీ ఖాన్ మనుషులు ఎట్లా చంపిండు. మనకి సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ అది ఇది అయినప్పుడు వీ నో దట్ దే ట్రై 2-3 times గోయింగ్ ఇన్ టు ద సీ, ఎక్స్ మార్క్స్ తో రిటర్న్ వచ్చేసి చూపెట్టారు. సో ఇఫ్ నిజంగా దేవరా డైడ్, హౌ ఈస్ ద 12-year గాయ్ హు కెన్ నాట్ హిట్ సైఫ్ అలీ ఖాన్ సన్? సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో ఓడిపోతాడు ఫైట్లా, ఆడిప్పుడు ఇలా అందరిని కొట్టి ఎట్లా పంపిస్తున్నారు నాకు అర్థమే కాలేదు. జస్టిఫికేషన్ లైక్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? అదే కదా అట్లాంటి పార్టీలో చెప్తారు, పార్టీలో ఏమన్నా అంటే పార్ట్ 2 దొరికింది వీళ్ళకి. ఇప్పుడు ఫ్యాన్ థిరీస్ చూసిరా, అది ఎన్టీఆర్ పొడుస్తలేడు, వరా కత్తి తీస్తున్నాడు, సంబడి ఎల్స్ కిల్డ్ దేవరా, అది ఇదని ఏదో ఫ్యాన్ థిరీలు నడుస్తున్నాయి. అది నాకు వీక్ అనిపించింది. నాకు మళ్ళీ ఏ నచ్చాలంటే, ఇప్పుడు ఆ గుడ్డి చెల్లి ఉంటుంది శ్రీకాంత్కి, రైట్, ఆమె దేవరాకి చాలా మంచి బాండింగ్ ఉంది. ఆమె పెళ్ళి అవుతున్నప్పుడు ఉరికొచ్చి మరి డాన్స్ ఆడుతుంది. ఎందుకు ఏమిటన్నది ఒక చిన్న మూమెంట్స్ పెట్టవచ్చు కదా, చిన్న చిన్న మూమెంట్స్ ఈ డైలాగ్స్ బదులు, అది మిస్ అయ్యారు, స్వీట్ మూమెంట్స్. మళ్ళా ఆ పాప ఆల్సో ఆమె క్యారెక్టర్ ని అబ్రప్ట్ గా ఎండ్ చేసారు. ఆమెకి ఏమైంది అనేది కూడా మనకు అదే చూడలేదు. మనకి సో మెనీ క్యారెక్టర్స్ వేస్టెడ్ ఇన్ ద మూవీ. ఇట్స్ బిగ్గెస్ట్ కంప్లైంట్ నాకు మూవీలో ఏంటంటే, ఎంత పొటెన్షియల్ ఉంది. లైక్ వీ బీన్ టాకింగ్, ఆ మలయాళీ యాక్టర్ అయిన పేరు చాకో అనుకుంటా. ఈ సచ్ అ గుడ్ యాక్టర్. అసలు ఆయననైతే ఉత్తి బీడీ యాడ్లకు పెట్టినట్టు పెట్టారు సినిమాలో. లిటరలీ గణేష్ బీడికి అంబాసిడర్ పాపం. ఈ క్యారెక్టర్స్ పెట్టి అదే అంటున్నా, ఫస్ట్ పార్ట్ మొత్తం దేవరాజ్ చూపెట్టి ఆ చెల్లెకి ఏమవుతుంది, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు కష్టాలు పెడతారేమో శ్రీకాంత్ కానీ చేతోరు కానికే ఏదైనా పెట్టి మన పాత సినిమాలు చూపిస్తారు, మస్తు పెళ్లి చేసుకొని చెల్లె పోతుంది, చెల్లె ఇప్పుడు కష్టాలు స్టార్ట్. అది నీకు రొటీన్ అయినప్పటికీ వాడు ప్లాన్డ్గా పెళ్లి చేసుకున్నా అంటే ఆ మూగ చెల్లెని ఏదో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది చూపెట్టాలి. ఇంకో క్లాన్ ఉంటుంది, అదే చాకో వీడు ఉన్నాడు కదా, అసలు ఆ క్లాన్ ఆ ట్రైబుల్ అసలు ఏందన్నది కూడా మనకు అసలు కనపడదు. వాళ్ళ అన్న చచ్చిపోయిన తర్వాత మనకు ఒక కన్ను తీసేస్తాడు ఫైట్లా. నాకు ఆ కన్ను తీయడం వల్ల వాడు ఇప్పుడు నేనేమనుకున్నా, హీల్ బి ద గాయ్, ఒక వీజిల్ లాగా అక్కడిక్కడ పుల్లలు పెట్టి గెలుపుతాడు, ఎన్టీఆర్ అని అదర్ క్లాస్ మధ్య గొడవలు తీసుకొస్తాడు. లైక్ ఒక శకుని స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది చాకోది, మస్తు ఎక్స్పెక్ట్ చేసిన నేను. వాడు ఉట్టి సిగడ దాకా కూడా పక్కకు కూర్చుంటాడు. ఎంత వేస్టెడ్ పొటెన్షియల్ మ్యాన్. ఐదర్ అదే అంటాం ఫుల్ ఫ్లెజ్ దే షుడ్ హావ్ గాన్ ఆల్ అవుట్ పార్ట్ 1, దేవరాదే మొత్తం చూపెట్టి ఎండింగ్ ప్రీ క్లైమాక్స్లో వరా వచ్చేసి ఇలా కొడుకు అది ఇది అని చెప్పి కట్ చేసి ఉంటే బాగుంటుండే. అదొక్కటి నాకు నచ్చలే. మళ్ళా ఇదేమంటారు, ఎన్టీఆర్కి చెల్లి ఉంటుంది, అంటే పెద్ద ఎన్టీఆర్కి కూతురు ఉంటుంది కొడుకు కాకుండా. అసలు ఆ కూతురు ఉన్నది ఫస్ట్ నుంచి అసలు ఎక్కడ చూపెట్టారు. సెకండ్ హాఫ్లో వచ్చి ఏడుస్తుంది కదా, ఏడుస్తే వీడు చాటిగిని పోయి కొడతాడు. అప్పటి వరకు అంటే వీను షీ సిస్టర్ కానీ అసలు ఎస్టాబ్లిష్మెంటే లేదు. ఆమె ఎవరో ఉన్నట్టుంటుంది ఇంట్లో. బామ్మని చూపిస్తారు, భార్యను చూపిస్తారు, వరా కొడుకుని చూపిస్తారు, కానీ కూతురునే చూపెట్టారు. దట్ వాజ్ బ్యాడ్ టు. నాకేమనిపించింది అంటే, కొరటాల ప్రాబబ్లీ ఒక టెంప్లెట్ ఫిక్స్ అయ్యి దాని చుట్టూ స్టోరీని
రివాల్వ్ చేసిండని. అంటే ఇంటర్వెల్‌లో ఒక హై ఫైట్ ఉండాలి, క్లైమాక్స్‌లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి అని చెప్పి సో మెనీ పోర్షన్స్ హావ్ బీన్ డ్రాగ్డ్ ఇన్ ద మూవీ. ఆ టెంప్లేట్‌ని జస్టిఫై చేయడానికి మిగతావన్నీ లాగిండు. ట్రూ మ్యాన్. ఐ అగ్రీ. అదే ఐ థింక్ అది అబ్సెస్ అయిపోయారు. ఇప్పుడు టెక్నికల్‌గా వాట్ డు యూ లైక్? వాట్ పార్ట్ ఆఫ్ టెక్నికల్ డు యూ లైక్ ఇన్ దిస్ మూవీ? అన్ని హిట్ అండ్ మిస్ రా చెప్తున్నా కదా. కొన్నిసార్లు ఇప్పుడు లైక్ మ్యూజిక్ అయినా సినిమా అన్నీ కొన్నిసార్లు అరే బాగా తీసిర్రు మస్తు అనిపించింది. కొన్నిసార్లు లెట్ డౌన్ అనిపించింది హానెస్ట్‌లీ. ఐ థింక్ హ్మ్. 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 ఐ అగ్రీ. నాకు అంటే నేను అంటే నేను అనుకున్నా అయిపోయి ఆ చాప మొత్తం మరీ సీజీఐ ఉంటది. కార్టూన్‌లా ఉంటది అనుకున్నా గానీ ఇంకోటేందంటే మనం ఫోన్‌లలో, స్క్రీన్‌లలో చూస్తే ఆ కలర్ గ్రేడింగ్ అది కూడా నాకంత నచ్చలే. కానీ నేను బిగ్ స్క్రీన్ మీద చూసినుండే ఐమాక్స్ లాంటి స్క్రీన్‌ల. నాకు యాక్చువల్‌గా స్క్రీన్ మీద చూసినప్పుడు ఐ వాస్ ఏబుల్ టు కన్జ్యూమ్ ఇట్ అండ్ ఇట్ లుక్ ప్రిటీ గుడ్. ఆ వాటర్ అయినా, ఆ చేపలైనా ఏవైనా మంచిగుండే. ఐ థింక్ సీజీఐ నాట్ సో అంటే మేబీ క్యాన్ ఇంప్రూవ్ అంటే డెఫినెట్‌లీ అంత పర్ఫెక్ట్ ఏం కాదు గానీ, నాకేమనిపించింది అంటే ఇప్పుడు మనకి 'జాస్' సినిమా ఉంది కదా! దాంట్లో మనకి యానిమాటిక్స్ వాడతారు. అంటే నిజంగా బొమ్మను పప్పెట్లా తీసుకొచ్చి రిమోట్ కంట్రోల్‌తో నడిపించేది. అట్లా నిజంగా ఈ టైమ్ అండ్ ఏజ్‌ల చాలా రియలిస్టిక్‌గా తయారు చేయొచ్చు నువ్వు ఒక షార్క్‌ని. అట్‌లీస్ట్ 2, 3 సార్లు అటాక్ అయితున్నట్టు ఆ షార్క్‌ని రియల్‌గా చూపెట్టి, దెన్ హి ఈస్ రైడింగ్ ఆన్ షార్క్ ఇవన్నీ నువ్వు గ్రాఫిక్స్ చేసుంటే ఇంకా బావుంటుండే. ఎన్హాన్స్ అయితుండే వ్యూవర్ అనిపించింది. ఇప్పుడు 'కల్కికి' వాళ్ళు కార్ ఎట్లా బిల్డ్ చేసిర్రో అట్లా. నాకు థియేటర్‌లో చూసినప్పుడు ఆ వాటర్ యూజువల్లీ ఇన్ జనరల్ వాటర్‌ని వీఎఫ్ఎక్స్ చేయడం కష్టం. ఆహ్, వర్చువల్‌గా జనరేట్ చేయడం చాలా చాలా కష్టం. ఆ సిమ్యులేషన్ క్రియేట్ చేయడం. కొన్ని పార్ట్స్‌లో అయితే చాలా ఫేక్ అనిపించింది నాకు హ్మ్. స్క్రీన్ మీదయితే. అంటే సడెన్‌గా ఆఫ్ పుట్ అయిపోయింది. బట్ స్టిల్ ఎట్లా లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఐ డిడ్ంట్ మైండ్. ఆ కింద అండర్ వాటర్ సీన్స్ గూడా ఆహ్, నిట్ పికింగ్ అనుకోవచ్చు గానీ, బట్ స్టిల్ అగైన్ సేయింగ్ ఏదైతే హైప్ ఇచ్చిర్రో మేము ఇట్లా చేసినాం నేషనల్ లెవెల్‌ల 'దున్నేసర్' సినిమా, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నాకు ఆ డ్రామా కనిపియలే. ఆ గ్రాండియర్ కనిపియలే. సో, వీఎఫ్ఎక్స్ వాస్ ఓకే. అంటే అన్ని క్రాఫ్ట్స్‌లో కంపేర్ చేస్తే అది అంత ఏం హ్మ్. లెట్ డౌన్ గాదు. మ్యూజిక్ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ అది ఇండివిడ్యుయల్‌గా మ్యూజిక్ ఇంటే బానే అనిపిస్తది. ఓకే. సినిమాకి సెట్ లెట్స్ కాలే. టాక్ అబౌట్ మ్యూజిక్ దెన్. ఓకే. యూ స్టార్ట్ ఆఫ్ కంటిన్యూ చెయ్యి. అసలు నీకు ఎందుకు నచ్చలే మ్యూజిక్ అనిరుద్‌ది? అంటే ఓవరాల్ నచ్చలేదా? లేకపోతే యాస్ ఎన్ ఆడియో నచ్చింది కానీ సినిమాకి నచ్చలేదా? లేతే హి డిడ్ ఎ బ్యాడ్ జాబ్. వాట్ డిడ్ యూ ఫీల్? యాహ్! అదే. యాస్ ఎన్ ఆడియో అంటే ఇప్పుడు నాకు సినిమా కాంటెక్స్ట్ తీసేసి నేను జస్ట్ మ్యూజిక్ ఇంటే ఇట్స్ ఫైన్. అది గూడా అంత గొప్ప మ్యూజిక్ ఏం గాదు. ఇట్ ఇట్ ఫీల్స్ లైక్ ఫెమిలియర్ మ్యూజికే. ఆ సినిమాలో ఈ బీట్స్, ఈ సినిమాలో ఆళ్ళ బీట్స్ ఆళ్ళే కొట్టేసుకున్నట్టు. ఇట్ ఫీల్స్ లైక్ థట్. ఇట్ డజంట్ ఫీల్ ఒరిజినల్ లైక్ వాట్ యూజువల్ అనిరుద్ కంపోజిషన్ ఇస్. నాకు అనిరుద్ అంతా హి ఈస్ ఎ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్. I don't expect greatness from him, but he doesn't miss like Taman. హ్మ్. హుహు. He doesn't miss. Like he gives you that నేను okay, హ్మ్. he's doing his job. నాకు Anirudh most underrated work is హుహు. Agnatavas దట్ actually ఐ అగ్రీ for me. థట్. కానీ నేను పిక్చర్ ఫ్యాన్ అనిరుద్‌కి. సో, ఆబ్వియస్‌లీ అగ్రీ టు డిసగ్రీ. హి ఈస్ ఎ గ్రేట్ మ్యూజిషియన్. హీస్ ఇన్ ఎ లీగ్ ఆఫ్ ఒక 'ఇళయరాజా', ఒక 'ఏఆర్ రెహమాన్', తర్వాత అనిరుద్. దేర్ ఇస్ నో కంపారిజన్. తోపు గానీ ఓకే. ఐ నో. క్రికెటర్ బాయ్ వాట్ డు యూ థింక్? యూ హాడ్ సమ్ థాట్స్ ఆన్ మ్యూజిక్ టూ రైట్? డెఫినెట్లీ లైక్ నో ఐ అగ్రీ టు అన్ ఎక్స్‌టెంట్ మిస్టర్ గ్లాసెస్ చెప్పింది. చాలా పోర్షన్స్ నాకు రిపిటేటివ్‌గా, ఫెమిలియర్ మ్యూజిక్ లాగా అనిపించింది. బట్ దట్ ఎనీవేర్ నాకది మూవీ మూడ్‌ని డిస్టర్బ్ చేసినట్టు గాని, ఇలా నా కాన్సంట్రేషన్ దాని మీదకెళ్ళలే. ఐ వాస్ ఎంజాయింగ్ ఇట్. బీట్ ద సౌండ్ డిజైన్, మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని, ఎస్పెషల్లీ ద రెడ్ సీ. ఐ రియల్లీ లవ్ దట్ ట్రాక్. BGM was too good. I don't have any complaints about it. Anirudh gave his best, but again, like I said, కొంచెం ఇర్రెలవెంట్‌గా యూజ్ చేసినారేమో అనిపించింది. హీ గేవ్ హిస్ 100%. కాకపోతే ద యూసేజ్ ఆఫ్ హిస్ మ్యూజిక్ వాస్ ఇర్రెలవెంట్ ఎట్ ప్రాబబ్లీ కొంచెం ఫైట్స్‌లో గాని అక్కడిక్కడ నాకు అనిపించింది. కుడ్ హావ్ బీన్ యూజ్డ్ బెటర్ అని. అంటే ఇప్పుడు ఈ సినిమా ఏం చేస్తుంది? అంటే యూజువల్‌గా డ్రామా తీసుకెళ్ళాలని చూస్తుంది కదా! లైక్ ఫోకసింగ్ మోర్ ఆన్ డ్రామా అండ్ పీరియడ్ పీస్ లాగా రైట్. ఉంది కదా! సో, ఆ యాంబియన్స్‌కి, ఆ సెటప్‌కి అదే 80s అని సెట్ చేసిర్రు. యాహ్! యాహ్! 80s అని సెట్ చేసిర్రు. ప్లస్ ఇట్స్ అబౌట్ ఎ హ్మ్. ట్రైబ్ గదా! దే హూ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ సివిలైజేషన్ ఆర్ అర్బన్ సిటీస్ నుంచి.
సో వాళ్ళకి నువ్వు ఆలోచించు, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్, ఇదే ఐడియా మనం ఆలోచిస్తుంటే మనం ఎట్లా అనుకుంటాం, లైక్ తరతరాలుగా దే ఆర్ అబాండెడ్ ఫ్రమ్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ Right. ఇండియా. ఓకే, వాళ్ళ కల్చర్ సబ్ కల్చర్ వాళ్ళకే ఉంది. సో దే మస్ట్ హ్యావ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విచ్ ఇస్ డెడికేటెడ్ టు దెమ్. అంటే వాళ్ళు యూజ్ చేసే సౌండ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ రూడిమెంటరీ లెవెల్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నువ్వు కాంగో బీట్స్ చూసినా, ఆఫ్రికన్ బీట్స్ చూసినా, లైక్ ఎనీ ట్రైబల్ బీట్స్ చూసినా, మనకి డ్యూన్లో ఆడి ఈడ అట్లనే చేశారు ఫ్రమ్ స్క్రాచ్, చాలా యూనిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేయడం. బ్లాక్ ప్యాంథర్ రైట్ 2. రైట్. ఇప్పుడు అట్లాంటి స్టోరీ అండ్ డ్రామా బిట్వీన్ దోస్ ట్రైబ్స్, నువ్వు ఆ ఫీల్ రావాలంటే నువ్వు ఈడియం మ్యూజిక్, ఎలక్ట్రిక్ మ్యూజిక్, అర్బన్ మ్యూజిక్ కొడితే ఇంకా సింక్ కాదు. మేబీ స్టైలిస్టిక్ చాయిస్ లా వన్స్ ఇన్ అ వైల్ యూ కెన్, లైక్ ఇప్పుడు బాహుబలిలో కూడా కిరవాణి బ్రింగ్స్ ఇన్ దట్ అర్బన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మధ్యలో. పార్ట్ 2 లో తీసుకొస్తాడు, "ఆయ్" అని అది ఒక మన సౌండ్ పార్ట్ 2 వస్తుంది. క్లైమాక్స్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రిక్ బీట్స్ గిటార్ అన్ని, వస్తది, యా ఆ షౌట్ అవన్నీ వస్తాయి. ఎలక్ట్రిక్ గిటార్ వస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ఒరిజినల్ టు ద ప్రిమైస్. ఏదైతే సెట్టింగ్ ఉందో దానికి ఉంటది. బట్ ఈ సినిమాలో ఐ Okay. డెంట్ ఫైండ్ దట్. ఇట్ ఫీల్స్ లైక్ ఒక సిటీలో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ కో, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కో కొట్టినట్టు అనిపించింది నాకు మ్యూజిక్. దేవర్ ఆ వరల్డ్ కి, ఆ ట్రైబ్స్ కి, ఆ అట్మాస్ఫియర్ కి, లైక్ పైరేట్స్. ఇప్పుడు నువ్వు పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ తీసుకో, ఏదైనా తీసుకో, దానికి ఒక యూనిక్ సౌండ్ సిగ్నేచర్ ఉంటుంది. రైట్. యా. అది మిస్ అవుతుంది. సో అందుకు నాకు డిస్కనెక్ట్ మై వచ్చింది. టేక్. నాకు మ్యూజిక్ నచ్చింది. నేను అనిరుద్ గారిని ఆబ్వియస్లీ మస్తు ఎక్కువ ఉంటా కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఆల్ మ్యూజిక్ క్రియేటర్స్ హ్యావ్ దిస్ ఫేజెస్. నువ్వు చూసుకుంటే ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్, ఒక ఫేజ్ నడుస్తూ ఉంటుంది. అవి నువ్వు తమన్ చూసిన, డిఎస్పీ చూసిన, మనిషి ఏఆర్ రెహమాన్ ఎవరిని తీసుకున్నా ఒక 2-3 ఇయర్స్కి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో రైట్ టైం అనిరుద్ ఈజ్ ఇన్ దిస్ ఫేజ్. ఏడంటే చాలా ఇంగ్లీష్ లిరిక్స్ ఫర్ ఇండియన్ మూవీ, ఆ లైన్స్ ఒక ర్యాప్ లాగా. ఇప్పుడు మనం జైలర్ చూసినా, లియో చూసినా, మనకి విక్రమ్ చూసినా మనకు కొత్తగా ఎందుకు అనిపించింది అంటే హీ ట్రై టు బ్లెండ్ ఇన్ దట్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ర్యాప్ అయినా లిరిక్స్ అయినా ఫర్ దట్ ఇండియన్ సీన్స్ విచ్ వర్క్ రియలీ వెల్ ఫర్ లియో, జైలర్ ఎక్సెట్రా. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో నాకు హిట్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ద సీ ఈజ్ బ్లూ బట్ హిజ్ రెడ్ సీ, ఆ లైన్ అంతా నాకు చాలా హై అనిపించింది సీన్స్లో. కానీ అది ఎక్కువ వాడేసారు. దానివల్ల ఏమనిపిస్తుంది, మరీ ఎక్కువ ఇంగ్లీష్ ఇదంతా అయిపోయినాయి, నాట్ ఏబుల్ టు ఎంజాయ్. మేబీ కొన్నిసార్లు చేస్తాం చూసిన ఒకటే ట్యూన్ని, ఇప్పుడు డిఎస్పీ చేస్తుండే ఒకటే ట్యూన్ని హ్యాపీ సాంగ్లా వాడతాడు, ప్యాథోస్ లాగా వాడతాడు, ఫైట్కి వాడతాడు. అట్లా చేసినప్పుడు నీకు లిరిక్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎన్హాన్స్ చేయాలా, విచ్ ఐ డోంట్ థింక్ హ్యాపెన్ హియర్. స్పెషలీ అండర్ ది ఇంగ్లీష్ లిరిక్స్ అబ్సెషన్ వల్లనేమో కొంచెం అవుట్ అనిపించింది. బట్ ఇట్ వాస్ ఇంపార్టెంట్, ఎందుకంటే దేవరాకి అదొక యూనిక్నెస్ ఉండే ఇప్పుడు. సో ఇట్ వాజ్ ఇంపార్టెంట్ బట్ యూజ్డ్ వే టు ఆఫెన్ అనిపించింది ఓవరాల్ మూవీలో. ఇంకో ఇష్యూ నాకు మ్యూజిక్లో ఏమనిపించింది అంటే కొన్నిసార్లు బీయింగ్ కామ్ ఆల్సో యాడ్స్ టు ద మూవీ. కానీ ప్రతి దగ్గర చాలా ఎక్కువ కొట్టేసిండు అనిపించింది. అది మేబీ డైరెక్టర్ చాయిస్, మీ డైరెక్టర్ చాయిస్ తెలియదు, కానీ నాకు ఇక్కడ కావాలి బీట్ అంటే కొట్టిండేమో. బట్ ఐ ఫెల్ట్ ప్రతి దగ్గర లైక్ దిస్ నో గ్యాప్. ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది, ఆ కామ్నెస్ సటిల్టీ లేదు. ఇన్ జనరల్ గా మన సినిమాలో అట్టనే ఉంటుంది. సైలెన్స్ యూజ్ చేసుకోవడం కొంచెం ఇప్పుడు ఎన్టీఆర్ కొన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అట్లా జస్ట్ చూడబోదు అవుతుంది కదా, ఆ సైలెన్స్ ఇచ్చి ఒకటేసారి బుమ్ అని స్టార్ట్ అయితే ఒక ఫీల్ ఉంటుంది. ఐ థింక్ దోస్ థింగ్స్ మిస్డ్ ఇన్ మ్యూజిక్. బట్ ఓవరాల్ ఐ లవ్ ద మ్యూజిక్ ఇన్ జనరల్. ఐ థింక్ ఇట్ వాస్ సెకండ్ బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఎన్టీఆర్ ఫర్ ద మూవీ నాకైతే. నాకు కొరటాలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు బిఫోర్ ద మూవీ. Anirudh actually pushed him to give him better music anta. When Koratala liked certain set of music, he was like, లేదు నేను let me redo it అన్నట్టు. I don't know, probably he got way too passionate for the movie. Now that we're talking about songs and BGM, one thing I wanted to mention, especially one thing I really loved about the movie is the choreography and how gracefully NTR has been in this movie. Your take, guys. ఐ లైక్ స్పెషలీ కొరియోగ్రఫీ అంటే ఆయుధ పూజ డాన్స్ ఆడిడ చాలా ఆ పెళ్ళిలో కూడా నాకు నిజంగా నాకు నచ్చింది ఏంటంటే ప్రతిసారి దుంకుడు ఎగురు కాకుండా లైక్ కామ్గా ఆ డాన్సింగ్. ఐ లవ్డ్ ఇట్ ఆన్ స్క్రీన్. స్పెషలీ నాకు తెలియకుండానే చూస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. ఆ పాట ఎప్పుడైనా నేను రిలీజ్ అయినా జస్ట్ స్మైలింగ్ లుకింగ్ ఎట్ ఎన్టీఆర్. చాలా కామ్గా ప్లెజెంట్గా అనిపించింది. ఇట్ వాజ్ రిఫ్రెషింగ్ టు సీ ఏ హీరో బీ కామ్. మనకి ఈ మధ్య అదొక బాగానే చేస్తారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమా యాక్టర్లు కూడా ఫుల్ ధూమ్ ధామ్ చేయకుండా
అండ్ సర్ప్రైజింగ్లీ క్యారెక్టర్ కి తగ్గట్టే డాన్స్ చేస్తాడు. ఐ మీన్ క్యారెక్టర్ ఎట్లాంటిదో డాన్స్ కూడా అట్లనే ఉంటుంది. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎన్టీఆర్ ఐ కెన్ డాన్స్ వెరీ వెల్ అనేది కాకుండా ఈ దేవరా డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ మూవీలో మనకి దావుదీ సాంగ్ లేకుండే, కాకపోతే ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. ద వే జాన్వీ వాజ్ మ్యాచింగ్ అప్ టు ఎన్టీఆర్, ఐ రియలీ లవ్ ద విజువల్స్. నాకు నచ్చింది, కానీ అదే ఈ చుట్టమల్లె పాట కూడా నా ఇష్యూ ఏంటంటే మంచి ఫ్లో, అంటే ఐ డింట్ లైక్ ద హోల్ హీరోయిన్ ట్రాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఇంకో డిస్కషన్ ఏమో కానీ అసలు హీరోయిన్ సినిమాలో లేకపోయి ఉంటే సినిమా ఇంకా ఎన్హాన్స్ అవుతుండే. నువ్వు చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో అసలు మనకి హీరోయిన్ చూపెట్టరు, చాలా సీరియస్గా పోతున్నప్పుడు మనకు నచ్చింది మేబీ అందుకేనేమో. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే హీరోయిన్ ఆ జోకులు ఇవ్వడం ట్రై చేసిండు, ఒక 10-15 మినిట్స్ ఈటప్ అయిపోయింది స్క్రీన్ ప్లే. అసలు హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా సీరియస్గా వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుంటుండేమో. దే డి నాట్ టేక్ దట్ రిస్క్. ఓకే పెట్టిర్రు. ఆ చుట్టమల్లె పాట బాగుంది, డాన్స్ బాగుంది, వాట్ ఎవర్, కానీ ప్లేస్మెంట్ నాకు చాలా ఆడ్ అనిపించింది. అది కూడా స్పెషల్లీ కట్టు లొకేషన్ బదులు ఇప్పుడు పుష్ప ఇట్లాంటివి కూడా నువ్వు చూస్తే స్టార్ట్ ఆఫ్ విత్ రియల్ రియాక్షన్స్. ఇప్పుడు రంగస్థలంలో కూడా రామ్ చరణ్ జస్ట్ మెస్మరైజ్డ్ విత్ సమంతాస్ క్యారెక్టర్ అలా పాడుకుంటూ ఊరని తిరుగుతూ ఉంటాడు. అట్లా హీరోయిన్ విన్ చుట్టూ అట్లా తిరుగుతూ 2-3 షాట్లు పెట్టి దెన్ యూ కట్ టు సమ్ అదర్ లొకేషన్, డ్రీమ్ వరల్డ్ చేసినా బాగుంటుండే. అది ఇమీడియట్ జంప్ టు ర్యాండమ్ బీచ్, గోవా బీచ్ లాగా. ఐ కుడెంట్ ఎంజాయ్ ద సాంగ్. మళ్ళా యూట్యూబ్లో బాగుంది. మళ్ళా అంటే హీరోయిన్ ఎమోషన్ కూడా అంత స్ట్రాంగ్ లేదు కదా. ఒక ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లాగా బాగుంది, కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ లో రావడానికి హీరోయిన్ కి అంత స్ట్రాంగ్ ఎమోషన్ లేదు, హీరోకి అంత స్ట్రాంగ్ ఎమోషన్ లేదు. అండ్ మేబీ నేను ప్రొజెక్ట్ చేస్తున్నా అనుకోవచ్చు, కానీ నాకు ఎట్లా అనిపించింది అంటే బిఫోర్ ద మూవీ రిలీజ్, లైక్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు జాన్వి ఏదో 1-2 ప్లేసెస్ లో ఇంటర్వ్యూ ఇచ్చి ఐ వాంటెడ్ టు యాక్ట్ విత్ ఎన్టీఆర్ ఇన్ తెలుగు, ఇట్స్ మై డ్రీమ్ అని 2-3 సార్లు చెప్పింది. నాకు తెలిసి మూవీ టీమ్ లో అరే ఈమె చేస్తామంటుంది కదా, మనం అడిగితే ఒప్పేసుకుంటది, అడుగుదాం, మనకి మార్కెట్ పెరుగుతుంది నార్త్ లా, మనకి ఒక కొత్త అట్రాక్షన్ యాడ్ అవుతుంది అని ఇట్లా వచ్చింది. కానీ ఆర్గానిక్ గా స్టోరీ నుంచి వచ్చినట్టయితే నాకు అనిపించలే. అండ్ ఇట్స్ ఆల్సో ఎవిడెంట్ సినిమా చూస్తుంటే ఆ పార్ట్ మొత్తం పీకేసినా కానీ సినిమా కొంచెం అటు ఇటు కూడా ఏం మారదు. ఐ అగ్రీ. అంటే మరి ఇట్లాంటి క్యారెక్టర్ వెరీ కామన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీరా. హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉండదు, కానీ అసలు క్యారెక్టరే లేదు. లైక్ లిటరలీ ఆమె వచ్చి 2-3 నిమిషాలు నాకు అక్కడ కావాలి, నాకు అక్కడ వద్దు, నాకు అక్కడ కావాలి, నాకు అది వద్దు అంటది. తర్వాత ఆమెకి ఏమైపోయిందో కూడా మనకు చూపెట్టరు. ఇక షీఈ్ జస్ట్ ఆన్ సైలెన్స్. షీ కుడ్ హ్యావ్ బీన్ లైక్ గబ్బర్ సింగ్లో మనకి శృతి హాసన్ పక్కకి ఇంకో ఆమె ఉంటుంది కదా, హూ ఇస్ వెరీ లైక్ క్రేవింగ్ అబౌట్ గబ్బర్ సింగ్. అట్లాంటి క్యారెక్టర్ అనిపించింది నాకు. ఒక సైడ్ క్యారెక్టర్కి ఇచ్చేది ఒక హీరోయిన్కి ఇచ్చి మరీ స్పాయిల్డ్ ఇట్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి నాకు ఐడియా లెవెల్ ఏమనిపించింది అంటే మేబీ ఐఎమ్ థింకింగ్ మేబీ ద డైరెక్టర్ వాంటెడ్ టు షో ఫీమేల్ డిజైర్. మనం ఎప్పుడు మేల్ గేజ్, మేల్ డిజైరే చూపిస్తాం కాబట్టి మేబీ ఈ థాట్ ఆడవాళ్ళకు కూడా ఉంటాయి కదా కోరికలు, మేబీ దే ఆల్సో డిజైర్ మెన్ ఇన్ అ వే. వాళ్ళకు కూడా మేబీ ఇన్ దట్ ట్రైబ్ ఉమెన్ ఆర్ అవుట్ స్పోకెన్, బికాస్ ఇది కూడా చూపిస్తారు వాళ్ళందరూ కూర్చొని ఒక దగ్గర మందు తాగుతుంటారు. సో హీ షోస్ దట్ ఇట్స్ కామన్ ఇన్ దట్ ట్రైబ్. ఈ ఆల్సో మేబీ ట్రై టు షో ఓకే డిజైర్ అనేది ఒక అమ్మాయికి ఎట్లుంటది, ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్. బట్ లేకి అయిపోయింది అది. అంటే నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. కొరటాల శివ అంత ఆలోచించారని చెప్పి నువ్వు ఉంచుకోవడం చాలా తప్పు. నాకు అసలు నమ్మకం లేదు. వాళ్ళకి డిజైర్ అంట, అది చూపట్టాలనుకున్నా అంట. వామ్మో, అంత డిజైర్ అయ్యి ఉంటే దేవరానే సింగిల్ డిజైర్లో అయిపోతుండే. ఐ డోంట్ థింక్ దట్ వాస్ అ థింగ్. అంటే నాకు ఇంటర్వ్యూలలో మళ్ళీ ఏంది పేజ్ డైలాగ్ రాసినాము, సింగిల్ టేక్లో వేసిందని చెప్పిర్రు. ఆ సీన్స్ ఏడున్నాయి. సో డెఫినెట్లీ ఏదో షూట్ అయితే చేసిర్రు. సంథింగ్ మైట్ హావ్ బిన్ షాట్. పార్ట్ 2 ఆ పార్ట్ 2 అన్నాను అట్లీస్ట్ మనకి ఎండింగ్. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా కట్టప్ప అని తర్వాత సినిమా అయిపోతుంటే అప్పుడు కూడా మనకి పార్ట్ 2 అని చెప్పి ప్రభాస్ నడుచుకుంటూ వచ్చే షాట్ ఒకటి ఉంటుంది, ఇట్లా తిరిగే షాట్ ఒకటి, 2 ఫైట్ అనుష్క ఇట్లా కట్ చేస్తే రివీల్ షాట్, ఇవి 2-3 ఉంటాయి కదా, మనకి ప్లే చేస్తారు. కేజీఎఫ్లో కూడా మనకి స్టోరీ చెప్తుంటే కట్ టు ఫ్యూచర్లా వాడు కేజీఎఫ్ని రూల్ చేసే హెలికాప్టర్ షాట్లు అవి ఉంటాయి, డ్రైవర్ లైసెన్స్ అట్లాంటి ఎక్కడ ప్లేస్ అనేసేది ఉండే. క్లైమాక్స్ ఆఫ్టర్ రివ్యూలు పేర్లు వాడుతున్నప్పుడు అన్న సెకండ్ పార్ట్లు ఇవి ఉంటాయని చెప్పి 2-3 గ్లింప్స్ పెట్టున్నా. అంటే హీరోతో సీరియస్గా మాట్లాడడము, పెళ్ళి అవుతున్నట్టు సంథింగ్ కూడా హ్యావ్ దేర్. నాకు అనిపిస్తుంది ఓకే పార్ట్ 2. ఇప్పుడు ఇండియన్ 2 రాదు, పార్ట్ 1 ఫ్లాప్ అయినా కూడా పార్ట్ 2లో మనకి కాజల్ తోటి ఫైట్ అట్లాంటి 2-3 షార్ట్స్ పెట్టడం వల్ల ఇంట్రిగింగ్ అనిపించింది నాకు ఇండియన్ 2 అట్లీస్ట్. అది కూడా చేయలే ఇక్కడ. సో ఎట్లా నమ్ముతాం పార్ట్ 2లో ఉందంటే? నేనైతే నమ్మా. హీరోయిన్ గురించి ఏమైనా ర్యాంట్ ఉందా అబౌట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ జనరల్?
ఆల్ ఇన్ ఆల్ జాన్వీని చూస్తే మనం పొంగలేదు, ఉప్పొంగలేదు. సో సాడ్ మ్యాన్. పాపం అనిపించింది. అంటే ఫస్ట్ డెబ్యూ స్పెషల్లీ పెద్ద హీరో అన్నీ ఉన్నాయి గానీ, కొంచెం ఉండుంటే ఇంక అయిపోతుండే. మేబీ అందుకనే అంటే డిగ్రేడ్ చేసిర్రు అనిపించింది. అంటే లేకి లేకి అనిపించింది నాకు. స్పెషల్లీ ఇది మూవీ నార్త్‌లో చూసినోళ్ళు హానెస్టీ లేదు. మెయిన్ హానెస్టీ లేదు. ఓకే. యాహ్! ఓకే. టాకింగ్ అబౌట్ పెర్ఫార్మన్సెస్ నెక్స్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ సైఫ్ అలీ ఖాన్ 2. ఓకే. మీకు ఎట్లా అనిపించింది జనరల్ పెర్ఫార్మన్స్ ఆఫ్ సైఫ్ అలీ ఖాన్? వాస్ హి ఎ రైట్ చాయిస్ యూ గైస్ థింక్ కాస్టింగ్‌లో? సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు కాబట్టి క్యారెక్టర్ లెంత్ పెంచారు అనిపించింది నాకు. నీకేమనిపించిందిరా? ఏమంటే నాకు వాళ్ళు నార్త్ ఇండియన్ మార్కెట్‌ని ట్యాప్ చేయడానికి ప్రాబబ్లీ జాన్వీని, సైఫ్‌ని తీసుకొచ్చినారేమో. ప్రొడక్షన్ వైస్ ఐ కెన్ కంప్లీట్‌లీ అండర్‌స్టాండ్ థాట్. కాకపోతే బిగ్గెస్ట్ లెట్ డౌన్ అంటే సైఫ్ అలీ ఖాన్స్ డబ్బింగ్. నాకసలు నోవేర్ వాస్ ఐ ఇన్వాల్వ్డ్ విత్ దట్ క్యారెక్టర్. వాడిది నాకు ఆ సీరియస్‌నెస్ రాలేదు సైఫ్ అలీ ఖాన్ నుంచి ఎక్కడ గూడా. అఫ్‌కోర్స్ యాక్టింగ్ హి డిడ్ హిస్ బెస్ట్. కానీ డబ్బింగ్ వాస్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్. ఐ అగ్రీ. అంటే మనం చూసుకుంటే 'ఓంకారా'లో ఆడి ఈడ సైఫ్ ఖాన్ యాక్చువల్లీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. 'ఓంకార' స్టైల్ ఆఫ్ క్యారెక్టరే చేసిండు ఈడ హి ఈస్ కూడా ఎ గుడ్ యాక్టింగ్ యాక్టర్. అంతా. ఎక్స్‌ప్రెషన్‌లు అన్నీ మంచిగొచ్చినాయి. హి ఈస్ ఎ గుడ్ ఆ యాక్టర్ యాక్చువల్లీ. డబ్బింగే. నిజంగా చెప్తున్నా. యాహ్! అంటే డబ్బింగ్ వదిలేరా, ఆ డైలాగులు సెట్ కాకపోయినా లిప్ మూవ్‌మెంట్ అన్నా మ్యాచ్ కావాలి గదా! కొన్నిసార్లు ఉట్టిగా ఇట్లా అంటున్నాడు. నీ అంటాడు. క్యారెక్టరైజేషనే స్ట్రాంగ్ లేదు. నీ క్యారెక్టరైజేషనే స్ట్రాంగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. డబ్బింగ్ సగం అంటే లిప్ ఎగిరిపోయింది. మూవ్‌మెంట్ అని చూసుకోవాలి గదా! సో నీకు ఇంపాక్ట్ రాదు ఆబ్వియస్‌లీ. కొంచెమన్నా యాహ్! ఆబ్వియస్‌లీ నా ఫీలింగ్ లిప్ మూవ్‌మెంట్ ఏందంటే ఈ డైలాగులన్నీ డబ్బింగ్ అప్పుడు రాసిండు. నాకు తెలిసి అక్కడ చిన్న చిన్న డైలాగ్ ఉంటాయి. వద్దురా ఇది సమయం కాదు. అట్లాంటి చిన్న చిన్నవి కూడా సైఫ్ అలీ ఖాన్ చిన్న లిప్ మూవ్‌మెంట్ ఇచ్చిండు. స్టూడియో రికార్డ్ చేస్తున్నప్పుడు దే ఫెల్ట్ లైక్ ఓకే మనం పెద్ద రాయాలి అని చెప్పి దే డిడ్ సంథింగ్ ఎల్స్ విత్ ద డబ్బింగ్ అనిపించింది. ఆ గంభీరత రావాలి కానీ ఆడ గంభీరం లేకుండా కామ్గా ఉండుంటేనే యాక్చువల్ సైఫ్ అలీ ఖాన్ ఒక రియల్ వాయిస్ ఉండుంటే బాగుంటుండే అనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఇస్ ఆల్రెడీ దట్ గంభీరం వాయిస్ మనకి. అన్న నార్మల్ ఐ లవ్ యూ చెప్పకుండా ఐ లవ్ యూ అన్నట్టు మాట్లాడుతుండు. సో సైఫ్ అలీ ఖాన్ షుడ్ హావ్ బిన్ ఎ లిటిల్ డిఫరెంట్ ఆ వాయిస్‌లో. అంతెందుకు మనకి ఇప్పుడు 'యానిమల్‌లా' నువ్వు చూస్తే అసలు 'బాబీ డియోల్' మూగోడు. అట్లా చేయి వెరైటీగా ఉంటది. ఫరకే పడదు. ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు 'రణబీర్ కపూర్' వాయిస్ డబ్బింగ్ కరెక్ట్ రావాలని చెప్పి నువ్వు పోస్ట్‌పోన్‌లో చేసి మరి సినిమా రిలీజ్ చేసిన 'యానిమల్' లాంటి టైంలా ఎంత కేర్ తీసుకోవాలి నువ్వు అసలు? నాకైతే చాలా లెట్ డౌన్. స్పెషల్లీ నువ్వు చూస్తే కనుక తమిళ్ యాక్టర్స్ కొంతమందిని పెట్టిర్రు, మలయాళంలోని పెట్టిర్రు, హిందీలోని పెట్టిర్రు. ఎవ్వరు కూడా అంటే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లు బాగున్నాయి. యాక్టింగ్ అలా ఎమోషన్ చూపిస్తుర్రు గానీ, ఆ వాయిస్ వచ్చేసరికి మాత్రం గాన్. అసలు సో సాడ్ అది. సో నాకు సినిమాలో నచ్చిన యాక్టింగ్ అంటే శ్రీకాంత్‌ది. హి డిడ్ జస్టిస్ టు యాహ్! హిస్ బానే క్యారెక్టర్ చేసిండు. అనిపించింది. శ్రీకాంత్ మంచి యాక్టర్ రా. మనోళ్ళు ఆడుకోక అట్లా చెప్తున్నా కదా! ఎవడెవరినో తీసుకొస్తారు వేరే ఇండస్ట్రీలల్లా. శ్రీకాంత్ ఈస్ ఎ జెమ్ ఆఫ్ ఎన్ యాక్టర్. అసలు. యాహ్! హ్మ్. కాకపోతే 'ప్రకాష్ రాజ్‌దొకటి, శ్రీకాంత్‌దొకటి గెటప్స్ వేర్ హారబుల్ ఐ ఫెల్ట్. అంటే ఇట్లా అసలు తెలిసిపోతుంది వాళ్ళ ప్రకాష్ రాజ్ ఆ గెటప్, విగ్గులు. ఆ గడ్డము. ఆ! ఇలా ఇలా అతకబెట్టిర్రు. ఆ విగ్గులు అతకబెట్టిర్రు. షార్క్ సీజీఐ ఇస్ బెటర్ దాన్ దేర్ విగ్స్. నాకు ఐ హేట్ టు సే దిస్ కాకపోతే ఐ డోంట్ నో. సైఫ్ అలీ ఖాన్ ప్రాబబ్లీ ఈస్ ద న్యూ జాకీ ష్రాఫ్ ఫర్ తెలుగు. యూనో అది పురుష్ చేసిండు, పాతాళానికి పోయింది, దేవరాయ్. ఇంకోటి సైఫ్ అలీ ఖాన్ 'గంగోవ' కూడా చెప్తుంటే అంటారేమో. ఈ 'బుల్‌బులయ్య' చూసిర్రా? 'బుల్‌బులయ్య'? 'బుల్‌బులయ్య' చూసిర్రా? దాంట్లో రాజ్‌పాల్ యాదవ్ హెయిర్ స్టైల్ ఉంటది చూడు ఆహా! ఇట్లా చిప్పబెట్టినట్టు. నెత్తి మీద సైఫ్ అలీ సేమ్. పాపం. కానీ సైఫ్ అలీ ఖాన్ అంటే ఐ అగ్రీ వి షుడ్ మిక్స్ దోస్ బాలీవుడ్ యాక్టర్స్. కానీ యాహ్! హ్మ్. ఏమో మరి. ఐ థింక్ దేర్ ఈస్ సమ్ మిస్సింగ్. వీడన్నాడు విగ్గులు అసలు 'ప్రకాష్ రాజ్' ఆ తెల్లది ఇట్లా కనిపిస్తుంది ఆ లైన్ అది విగ్ అని. ఆ! అరే! ఇంత పెద్ద సినిమా ఆ! 400 కోట్లకి ఇదారా? 'ప్రకాష్ రాజ్' 2 నెలలు వదిలేస్తే గడ్డం పెరుగుతది. పెట్టొచ్చది. నాకు యాక్చువల్లీ ఏమనిపించింది తెలుసా? టు బి హానెస్ట్ సినిమా తీసేసిర్రు. ప్రొడక్షన్‌లా అది ఎటెటో పోతుందని అనిపించింది. దే హాడ్ టు డామేజ్ కంట్రోల్. అప్పుడు ఎడిటింగ్ రూమ్‌లో కూర్చొని ఓకే. దీన్ని 2 పార్ట్స్‌గా చేద్దాం. మనకప్పుడే రెవెన్యూ అనేది మనకి వస్తది రిటర్న్‌లా. బికాజ్ వి ఆల్రెడీ స్పెంట్ ఎ లాట్ అండ్ ఏదో మిస్‌హ్యాప్ జరిగిపోయింది. సో, మనం ఫస్ట్ ఒక పార్ట్‌లో దీన్ని చేయాలంటే మనకు పెద్ద గ్యాప్ కనిపిస్తుంది స్టోరీని కనెక్ట్ చేయనీకే. సో, మనము అజయ్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌ని ఒకటి క్రియేట్ చేసేసి, ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఈ పైరేట్స్ కోసం వస్తుర్రు, ఎతుకుతుర్రు అని చెప్పి ఈయన కూర్చొని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్తుండు అనేది ఇట్లా పెట్టేస్తే మనకి ఇదంతా కరెక్ట్‌గా కూర్చుంటది. మనం ఏమో ఒక పార్ట్ లాగా చేసేయొచ్చు అని
లాస్ట్ లో ఏమో షూటింగ్ చేసినట్టు అనిపించింది ఆయన నాకు. ప్రకారం షూటింగ్ ఒకటే రోజు అటు ఇటు చేసి ఉంటారు కానీ ఐ థింక్ హీ స్టిల్ ఇన్ ద స్క్రిప్ట్. ఎందుకంటే అదొక స్టైల్ అయిపోయింది, నరేషన్ స్టైల్ ఈ మధ్య. ఎందుకంటే నువ్వు కేజీఎఫ్ ఇవన్నీ చూసిన నరేషన్. కానీ పాయింట్ ఏంటంటే ప్రతిసారి ప్రకారాన్ని పెట్టడం వల్ల మనకి పోతుంది అది, మనకి స్పెషల్ తెలుగు ఇండస్ట్రీలో. అంటే షో డోంట్ టెల్ అంటారు కదా, మనోడు చెప్తూనే ఉంటాడు అనమాట, చూపియడు ఏమి. బట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కాకపోతే మూవీ అనౌన్స్ చేసినప్పుడే దేవరా పార్ట్ 1 అనౌన్స్ లే చేసి. లే లే ము- దట్ బ్రింగ్స్ మీ లేదు. బ్యాక్ టు ద పాయింట్. పెట్టిన లేదు. లే యాక్చువల్లీ షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు చెప్పారు కానీ ఇట్ వాస్ వే ఎర్లీ ఇన్ ద మూవీ, నాట్ టు ద ఎండ్. మనకి మూవీ ఫస్ట్ అనౌన్స్ చేసి దేవర తీస్తున్నాం అది ఇది అని. ఐ థింక్ అరౌండ్ 4-5 మంత్ మార్క్ దగ్గర పార్ట్ 1 అన్నది వచ్చింది, విచ్ వాజ్ నాట్ టూ లేట్ ఏమో. కానీ పుష్ప 2 అనౌన్స్మెంట్ ఆ టైం మేబీ అరౌండ్ ఆ టైమే దేవర కూడా పార్ట్ 2 పార్ట్ చేయబోతున్నామని అనౌన్స్మెంట్ వచ్చేసి ఉండే. బట్ స్టిల్ మ్యాన్ ఐ థింక్ ఇట్స్ మోర్ టు డూ విత్ వాళ్ళకి సీజే ఎక్కువ వర్క్ ఉండే. కానీ ఇప్పుడు అజయ్ క్యారెక్టర్ ఉంది, అసలు పిఎం అది పంపించిండు ఆ యతిని పట్టుకొని. సినిమాలో యతి అనేటోడు ఎవడో కూడా మనకి అట్లీస్ట్ గ్లిమ్స్ అని చూపెట్టాలి, ఎవడీడు. ఆ శవాల కింద ఉన్నాయి, ఆన్సర్ రాదు మనకి. ఇప్పుడు మురళీ శర్మ చచ్చిపోయినని చెప్తారు, ఆన్సర్ రాదు. అవన్నీ పార్ట్ 2 ఐ అగ్రీ. కానీ నువ్వు కొంచెమన్నా ఒక్కటని సాల్వ్ చేయాలి, ఒక్క థ్రెడ్ కూడా నువ్వు ప్యాక్ చేయకపోతే. ఎందుకంటే నువ్వు పార్ట్ 1లో 5 థ్రెడ్స్ ఉంటే ఒక 2-3 ప్యాక్ చేసి 2-3 మంచి మంచి థ్రెడ్స్ వదిలేస్తే అప్పుడు సెకండ్ పార్ట్లో కూడా కొత్త థ్రెడ్స్ నువ్వు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఒకటేసారి అప్పుడు 8-10 ప్యాక్ చేసే బదులు 2-3 ఇక్కడ ప్యాక్ చేసేది ఉండే అట్లీస్ట్. నాకేమనిపిస్తుంది అంటే పార్ట్ 1 పార్ట్ 2 తీసినప్పుడు యూ స్టార్ట్ విత్ అ స్టోరీ అండ్ ఎండ్ ద లూప్. ఆ స్టోరీకి ఎండ్ ద లూప్. అక్కడ నుంచి నువ్వు కంటిన్యూటీ స్టార్ట్ చేయి. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఈ Yeah. పార్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నావు, ఆ సర్కిల్ సెమీ అది సర్కిల్ ఇప్పుడు కేజీఎఫ్ లో కూడా అసలు ఇక్కడ ఏం కేజీఎఫ్ లో కూడా చెప్పాలనుకుంటున్నావు ఏం కేజీఎఫ్ తెలియదు లోపల కదా పోయి వాడిని సంపక ముందు కట్ అయి ఉంటే అది ఉట్టి లోపల పోయి ఏం చేసిండు, ఇక పని చేసి కూడా కూర్చున్నా మనకి. తెలీదు అనుకుంటుంది. అనిపిస్తుంది. ఆ మెయిన్ ఆ. విలన్ చంపిన తర్వాత purpose మనకి ఏంది? షేక్ ఉంటుంది, అదే చంపేసిండు ఇప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు Right. సెకండ్ పార్ట్ చూడండి రా అనడం. అట్లీస్ట్ ఆ. యూనో ఫస్ట్ పార్ట్ మెయిన్ విలన్ ఇస్ Right. డెడ్. అట్లీస్ట్ మురళీ శర్మని చంపే వరకైనా చూపెట్టేది ఉండే Yeah. అట్లీస్ట్. అలా అనుకుంటడం అయింది అంతా. ఇప్పుడు సలార్ కూడా పైన ఎడ్జ్ లా అదే అక్కడ వెళ్ళినట్టు వెళ్ళి అట్లీస్ట్ మేనేజ్ అవుతుంది ఒక పాయింట్ లా. అంటే ఓకే రా పోయి విల్సి శౌరంగి అంటున్నా అంటే ఒక సెమీ సర్కిల్ అయినా అవుతుంది, అట్లీస్ట్ ఫుల్ అదే సర్కిల్ కదా ఇప్పుడు అందరు ఆల్ అవుట్ వార్కి వెళ్ళబోతున్నాం అంటే అట్లీస్ట్ అక్కడ వాడిని తల నరికేసిండు, వాళ్ళ ఫ్రెండ్తో గొడవ అయిపోయింది, వీళ్ళందరిని చంపి నౌ లెట్స్ డూ ఇట్ అంటే సెకండ్ స్టేజ్కి వచ్చినాం. ఆడ చూసుకుంటే నువ్వు రైట్ ఎపిసోడ్ అన్నట్టు 2 ఉంటుంది. అన్నట్టు అది ఉంటుంది. మంచి క్లిఫ్ హ్యాంగర్ లాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు రాజ్యాలు బ్యాలెన్స్ అయిపోయి ఒక్క రింగ్తో రాజ్యాలు మిస్బ్యాలెన్స్ అయిపోవడము, మనకు అప్పుడే ఆయన పేరేంది వీళ్ళందరూ రావడము, కొట్లాడడం, ఇవన్నీ అయ్యి అప్పుడు శౌర్యాంగ పర్వం అది మంచి ఫినిష్ అయింది. ఈడ మనకి వరాగాడు ఏం చేసిందంటే ఓన్లీ ఇట్లా 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 గీసుకున్నాడు ఎక్స్. అదైతే ఎంత ఫన్నీగా ఉండరు అది గీసుకోవడము. ఏంది అది పెద్ద హీరోరా ఎన్టీఆర్, చూడబుద్ధి అవుతుంది ఎన్టీఆర్ స్క్రీన్ మీద. అట్లాంటి పనులు చేయించండి. ఛీ. ఏదో చేద్దామని వెండి ఏదైంది పాపం. Agree. అంటే ఇప్పుడు మనము యూనో ఇప్పుడు మనం పుష్ప చూసుకుంటే కూడా ఫాఫాకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాడు. లైక్ యూనో అదేం పెద్ద క్లిఫ్ Yeah. హ్యాంగర్ ఏం కాదు, రైట్? బట్ వీ స్టిల్ లుక్ ఫార్వర్డ్ టు ఎగ్జాక్ట్లీ. Part 2. ఎందుకంటే ఆడదాంట్లో రైట్. ఏదో ఇప్పుడు ఆడు మర్డర్ ఏం లేదు మనకి పుష్ప already గ్రోత్ వాడు చూస్తూ చెప్పేస్తాడు. ఆడి వాడు ఫాల్ finish చూస్తామేమో అన్న అది ఉంటది. అంతే రైజ్ అదే కదా. ఇప్పుడు పుష్ప లిటరలీ ఒకవేళ వాడు టాప్ వస్తుంది ఆ చైన్ మొత్తానికి, ఆ స్మగ్లింగ్ చైన్ అందరికి టాప్ వచ్చిన తర్వాత Yeah. మనకి ఫాఫాగా ఎంటర్ అవుతాడు, గొడవ అవుతుంది. కానీ టాప్ వచ్చేసింది మనకు ఆడ ఆల్రెడీ, అక్కడ మనకి ఎండ్ అయింది. ఈడ టాప్ అదే. లేదు బాటమ్ లేదు. సైఫ్ అలీ ఇప్- ఖాన్ గారు గడ్డిల్నే కూస్తున్నాడు, ఈడేమో ఎక్సెల్ గీసుకుని తిరుగుతున్నాడు. లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బడీ? సంథింగ్ షుడ్ హ్యావ్ ర్యాప్డ్ అప్. చంపేసి సైఫ్ అలీ ఖాన్ చంపేసాయి, అప్పుడు Yeah. రివెంజ్ కోసం ఇంకెవడన్నా వస్తాడా అన్నది ఇంట్రీగా ఉంటుండేనేమో. ఐ డోంట్ నో. నిజం తెలిసిపోయింది అందరికి. Yeah. ఇప్పుడు పుష్పలో కూడా స్టార్టింగ్ లో వాడు చెప్తాడు నా గోల్ ఏంది, నేను కాలు మీద కాలు వేసుకుంటా, నేను త్వరలా బతుకుతా, నా గోల్ అది. ఆ గోల్ అచీవ్ చేసిండు. ఆ గోల్ కి వచ్చిన ప్రాబ్లం Yes. మన్వర్ సింగ్ కాదు. ఇప్పుడు ఈడేం చేస్తాడు, ఓకే పాయింట్ ఏ పాయింట్ బి అయింది, గోల్ మీట్ అయింది, అచీవ్మెంట్ అన్లాక్డ్. ఇక్కడ ఏంది సస్టైన్ achievement? అవుతుందా? భయం పుట్టించాలనుకుంటుండు, భయం పుట్టించిండా, ఆ భయం పుట్టించింది ఈడు. అయితే ఏందిరా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం ఫీల్ అవ్వాలి చెప్పు? Right. బాధ ఫీల్ అవ్వాలనా, యాంగ్జైటీ ఫీల్ అవ్వాలనా, కోపం రావాలనా? అదే కదా. ఇప్పుడు అదే ఇంకొక లాస్ట్ పాయింట్ ఆన్ దిస్ ర్యాంట్. మనకిప్పుడు ఇది చూసుకుంటే సినిమాలో మనం బాహుబలి ఇవన్నీతో కంపేర్ చేస్తాం కాబట్టి అలా అగైన్ డూ దిస్. నువ్వు కట్టప్ప చంపిన మీ డాడీని అని చెప్పి ఉట్టి బాహుబలి వాళ్ళ కొడుకు చెప్పాడు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాడు.
అనుష్క ఉంటది, ఆళ్ళ ఫ్యామిలీ అందరి ముందు చంపినా అని చెప్తే, నువ్వా చంపిందన్నది షాక్. ఈడుట్టి ఎన్టీఆర్ వాళ్ళ మమ్మీ చెప్పిండు నీ కొడుకు. అది కాకుండా ఊరందరికి చెప్పుంటే, ఓహ్! సో దేవరా లేడు. ఈ వరగాడు అప్పటి నుంచి చేసిండు అనేది రివీల్ అయిపోయి ఉంటే, ఊరి వర్సెస్ వర అయితుండే. లైక్ ఇప్పుడు జాన్ విక్‌లో ఉంటది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎండింగ్‌లా ఇట్స్ ఆల్ ది అసాసిన్స్ ఇన్ ద వరల్డ్ వర్సెస్ వన్ గాయ్ అన్న ఒక ఇది కూడా లేదు. వరా దొరికిపోయిండు. వరా వాస్ ద గాయ్. మనం ఆడిచ్చిండ్రా ఈ చిల్లర గాడ మనం ఆడిచ్చిన సైఫ్ అలీ ఖాన్ కత్తి తీసుకొని బయలుదేరడము. 4 క్లాస్ నుంచి 100 మంది కొండ పైనుంచి చూస్తురు కిందికి. కింద వర ఒక్కడున్నాడు ఓషన్‌ల. పైనుంచి వందల మంది మంటలుకొని రెడీగా ఉన్నారు. ఆడ కట్ అయ్యి ఉంటే హౌ విల్ హి మేనేజ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్? క్లిఫ్ హ్యాంగర్ అంటే అది. ఎక్స్‌క్యూజ్ కూడా ఇక్కడేమో మారిపోతుండే 6 ముసలోళ్ళొచ్చి అవసరం నేను లేకుండా. ఓడమంటే నేను ఓడుసుకుంటా అని చెప్పి 6 ఓల్డ్ పీపుల్ కమ్ టు వర అండ్ ఇట్స్ కట్. సో సాడ్. అంటే నాకు ఇంకొక యాహ్! గో ఆన్ సారీ. బిగ్గెస్ట్ లాజిక్‌లెస్ థింగ్ ఏమనిపించింది అంటే, లైక్ యూనో నువ్వు చెప్పిన దానికి ఎక్స్‌టెన్షన్‌గా ఊర్లో ఎవడికి తెలవదు వరా ఈస్ డూయింగ్ దిస్ అని. ప్రాబబ్లీ వి ఆర్ టూ ఎర్లీ యాహ్! టు జడ్జ్ ఆన్ దట్. కాకపోతే ఊర్లో ఎవడికి తెలవదు. వాళ్ళ మదర్‌కి తెలుసు. ఔట్ ఆఫ్ నోవేర్ అజయ్ మూవీలోకి వస్తే అదే అజయ్ కదా! చెప్పేస్తుండు. ఎవ్వరు చెప్పకూడదు ఒక్కటి చెప్తా. ఐ కంప్లీట్లీ డోంట్ గెట్ ద పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఎంత కన్వీనియంట్ ఉంటది అంటే, ఆడు ర్యాండమ్ ఒక చోట కూర్చొని ఉంటాడు. నేను రెడీ ఎవడైనా వస్తే కథ చెప్తాను కానీ, అది స్టంబుల్స్ అపాన్ హిమ్. దొరికినవారు అదా కూర్చో దా బేటా కూర్చో నీకు కథ చెప్తాను అదే కదా! బాస్. వాడికి బోర్ కొట్టి ముసలోళ్ళు చెప్పినట్టు. చెప్తున్నా లియో సినిమాలో చేసిర్రు కదా! అదంతా చెప్పింది ఫేక్ బ్యాక్ స్టోరీ అన్నట్టు. ప్రకాష్ రాజ్ గాడు పిచ్చోడయిపోయిండు. వాడు ఒకటే కథ అందరికి చెప్తుండు. ఇది కూడా నీకు చెప్పు. ఆ డైమండ్ గీస్తే ఇసిరి కొడతాడు సముద్రంలో. అప్పుడు మనం అదే పిచ్చోళ్ళం అవుతాం. ఇప్పుడు అట్లీస్ట్ అజయ్ గాడు జస్ట్ బికాస్ మనం సారీ వి ఒక్కటే. టేకెన్ దిస్ టర్న్ హియర్. అజయ్ గాడు అట్లీస్ట్ ఊరోడే మధ్యలో చదువుకోవడం బయటికి పోయి రిటర్న్ వచ్చిండు అన్నప్పుడు కథ చెప్తున్నాడు అంటే వేరే. బయట నుంచి ఎవడో స్మగ్లర్ వచ్చితే నేను వరాడి దేవరా ఎవరు లేడు దేవరా అంటూ స్మగ్లింగ్ చేసుకున్నట్టు. లైక్ వాట్ వాస్ దట్? నేను దేనికోసం వచ్చినా నువ్వు నాకేం కథ అదే చెప్తున్నావు? అంటే నాకు సినిమాటిక్ ఎందుకురా గ్రాండ్ ఇది? స్కీమ్ లో అది ఉంటది. బట్ మనం స్టిల్ ఈ ఇట్ ఫెల్ రియల్లీ స్టూపిడ్. నీకు ఆ సీన్ నాకు పొటెన్షియల్ ఒకటి ఎక్కడ అనిపించింది అంటే, ఇట్లా నీళ్ళలో కింద అన్ని ఇట్లా స్కెలిటన్స్ అవన్నీ అది ఇంకా మంచిగా చూపించేది ఉండే. అదేదో రింగ్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆడ రింగ్ తీసి పడేస్తాడు, కానీ కింద ఇవి కనిపిస్తాయని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేయము. స్కెలిటన్స్ అంత బట్ భయపడతాడా? నిజంగా మనిషి ఇప్పుడు ఇంకా ఊపిరి ఆడుతూ ఒక మనిషి ఆడ మనిషి ఉన్నాడు. హీస్ డయింగ్ అంటే అరే నిజంగా మనిషి ఉన్నాడు అని కాపాడలే అంటే అది దేవరా రూల్. ఒక్కసారి కింద పొడిచినోని లేపమని. సో రియల్ మనిషి వాడు ఇట్లా అంటున్నాను అనుకో, నిజంగా మనిషి చచ్చిపోతుండ్రా అని చెప్పి పోలీసు వాడు భయపడడం వర్సెస్ స్కెల్టన్. లైక్ వాట్ ఈస్ ఇన్ స్కెల్టన్? ఇట్ కుడ్ బి షార్కే తిని పెట్టిండొచ్చు ఆడ. దాని పళ్ళల్లో ఇట్లా టూత్ పిక్ లా వాడుకోనికే. Yeah. దానికి భయపడడానికి ఎందుకుంది? లైక్ ఐ డోంట్ గెట్ ఇట్. బట్ యా మనం ఎట్లా ఇటువైపు వచ్చినాం కాబట్టి నౌ విల్ డూ ఎ సెగ్వే. లైక్ వాట్ ఇఫ్ యూ డైరెక్టెడ్ దేవరా, నువ్వు ఏం చేస్తుండే అసలు? లైక్ ఈ కాన్సెప్ట్ నువ్వేం చేస్తుండే అనేది నువ్వు ఆల్రెడీ కొంచెం ఐ హ్యావ్ టు ర్యాప్ అప్ ఏమో, కానీ ఎక్స్ప్లోర్ దట్. విల్ డూ ప్రాబబ్లీ ఐఎమ్ స్టార్టింగ్ ఏ సిరీస్. సినిమా నేను తీసుంటే అని చెప్పి ఆచార్యకి దేవరా గుండ్రకారం ప్రతి సినిమాకి నీతో కూర్చొని ఒక సెషన్ వేస్తా. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క సినిమా మనం ఎట్లా రాస్తుండే, మనం ఇన్ని కామెంట్లు వేస్తున్నాం, మనం ఎట్లా బెటర్ చేస్తున్నది మన వర్జన్ చెప్దాం ఆడియన్స్కి. ఇప్పుడు లెట్స్ ర్యాప్ ఇట్ అప్ ఫర్ టుడే. ఎనీ లాస్ట్? Exactly, that was my, I wanted to end it with that. What would you keep in Devara? What would you remove from Devara? Or what would you change in Devara? And how much do you rate it, guys? And then let's wrap it అదే చేంజ్ ఇట్ ఇవన్నీ నేను చెప్తున్నా. ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ థాట్. అంటే ఆచార్య ఇవన్నిటికంటే ఈ సినిమా పొటెన్షియల్ ఉంది కాబట్టి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు, హౌస్ ఆఫ్ డ్రాగన్స్ వస్తుంది ఇప్పుడు. సో నాకు అది ఉంది. ఐ థింక్ ఐ ఎమ్ గోనా హైడ్ ఇట్. ఆల్రెడీ నా క్లైమాక్స్ చెప్పండి. నా క్లైమాక్స్ నచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొండ మీద వర్సెస్ వన్ గాయ్. సో అట్లా నాకు మొత్తం నాకు ఒక నేను సినిమా చూసిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నా కాబట్టి యా నువ్వు సో చెప్పింది నాకు నాకు అట్లా మస్తు ఒక మొత్తం రాసుకున్నా. సో ఐ వాంట్ డూ దట్ ఇన్ ఎ సపరేట్ వీడియో. నో స్పాయిలర్స్ హియర్. సినిమా స్పాయిల్ చేస్తా కానీ నా థాట్స్ అయితే స్పాయిల్ చేసుకోను. బట్ ఓవరాల్ మూవీ నా ప్రకారం అవుట్ ఆఫ్ 5 ఐ థింక్ ఇట్ వాజ్ ఎ 3-star మూవీ. స్పెషలీ హౌ ద ఫస్ట్ హాఫ్ ఎండెడ్ ఐ వాజ్ అన్ వెరీ హై పాయింట్. సెకండ్ హాఫ్ లెట్ డౌన్, బట్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వన్ టైమ్ వాచ్. మరీ ఇప్పుడు అజ్ఞాతవాసి ఐ కుడెంట్ బేర్ ఇట్, ఆర్ ఆచార్య ఐ కుడెంట్ బేర్ ఇట్. బట్ దిస్ ఐ వాజ్ డెఫినెట్లీ ఏబుల్ టు వాచ్ త్రూ ఇట్. స్పెషల్లీ 3 hours అయినా కూడా మేబీ ఒక 5-10 minutes తీసేసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాయి. బట్ ఐ థింక్ వన్ టైమ్ వాచ్ ఫర్ షూర్ ఫ్రమ్ మై ఎండ్. కొరటాల్లా బ్యాక్ స్టాబ్డ్, ఎవ్రీబడి ఎల్స్ డిడ్ ఓకే జాబ్. ఎన్టీఆర్ అండ్ అనిరుద్ డిడ్ గ్రేట్ జాబ్.
దట్స్ మై టేక్. యా గ్లాసెస్ చెప్పు నువ్వు ఎట్లా నువ్వు తిడతావు. చెప్పరా. సో మాకు ఎండింగ్ తిట్టడం వద్దు కాబట్టి నేను పొగిడినా నువ్వు తిట్టు, మళ్ళీ వాడు పొగుడుతాడు, ఎండ్ చేద్దాం. స్టార్ట్ చేసుకో ఇక. నాకు ఫైనల్ టేక్ అంటే యూ హ్యావ్ 2 minutes లిమిట్. యా స్టార్ట్. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే దేర్ ఇస్ సో మచ్ కంటెంట్ ఆల్రెడీ మన లైఫ్ లో, షార్ట్ ఫామ్, లాంగ్ ఫామ్. ఈ కథ చెప్పాలి అన్న కంపల్షన్ నాకేం అనిపించలే. లైక్ ఇట్ వుడెంట్ హ్యావ్ మెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ డింట్ ఎగ్జిస్ట్. బట్ ఓకే, ఇచ్చిరు, వాట్ ఎవర్, అందరు కష్టపడి ఉంటారు డెఫినెట్ గా, బట్ కష్టం అంతా వృధా పోయినట్టు అనిపించింది. అండ్ ఐ థింక్ కొరటాల షుడ్ రీథింక్ హిస్ డెసిషన్స్ ఆఫ్ డైరెక్టింగ్. మేబీ హీ షుడ్ టేక్ అ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. బట్ పార్ట్ 2 ఇప్పుడు లైట్ తీసుకోవడమే బెటర్. పార్ట్ 1 లోనే ఏదో చుట్టేయాల్సింది మొత్తం కలిపి. బట్ యా, ఐ డెంట్ లైక్. నేను Okay, స్టార్స్ okay. ఇచ్చి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు Degrade. ఈవెన్ డిగ్రేడ్ నువ్వు చేసింది ద మూవీ. ఓకే. ఐ డెంట్ లైక్ ఇట్. చేసింది చాలు, ఇంకా పాతాళంలోకి Okay. దొక్కేయాలని లేదు నాకు. Cricketer సో సాబ్. యా, ఫర్ ఎన్టీఆర్ ఐ Yeah, విల్ బి go సైలెంట్. ahead. For me, it's a one-time watchable action movie, guys. Mhm. Definitely. You know, like you said, మనం separate series చేద్దామన్నావు కాబట్టి even idea, I'll pitch in some ideas at Yeah. that point of time. కాకపోతే ఇప్పటికైతే I think it's okay. Probably one part లో చేసి ఉంటే would have been way better. But it is what it is. Let's hope that second part is way better than the first one. Fingers crossed. Obviously Telugu TFI బాగుండాలి, NTR బాగుండాలి. అండ్ నా రేటింగ్ వచ్చేసి ప్రాబ్లీ 2.75 or 3. దట్స్ వాట్ ఐ రేట్ ద Okay. మూవీ. Ending with one final question. Part 2 వస్తుందా? What do you think? చేస్తారా part 2? You think you'll get the answers or light తీసుకుంటారా? చేస్తామని చెప్పి లైట్ తీసుకుంటారు. మెల్లగా జనాలు మర్చిపోతారా, వాళ్ళు లైట్ తీసుకుంటారు. Okay. What about you? ప్రాబ్లీ చేస్తాడు అనుకుంటున్నా. బికాస్ ఇన్ సమ్ సెంటర్స్ ఆబ్వియస్లీ లైక్ దెర్ ఆర్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ ఇష్యూస్ ఆర్ సంథింగ్ Yeah. లైక్ దట్. కాకపోతే Details. కొందరు కల్ట్ ఉన్నారు కదా, హూ ఆర్ సేయింగ్ దట్ ద మూవీ ఇస్ ఫెనామినల్, సూపర్ హిట్ అది అని. అండ్ ఆల్సో ద Right. మూవీ ఇస్ డూయింగ్ గుడ్ అట్ ద బాక్స్ ఆఫీస్ సో ఫార్. ఐ థింక్ ఇట్ కలెక్టెడ్ 3 or 4 crores in 3 days. ప్రాబ్లీ దే Right. విల్ గెట్ దేర్. చేస్తారేమో, బట్ They'll do it అంటూ. యా ఐ థింక్ సో. కలెక్షన్స్ Okay. అన్న Yeah. వాటి hope ఫస్ట్ So, డే పోస్టర్ 175 వచ్చినట్టుంది. బికాస్ yeah, వద్దులే. We don't want to go into those wars. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మొగ్గల మనము. I definitely want to know. I definitely want to know అండర్‌గ్రౌండ్ లో బాడీస్ ఎవరు అని. సో Yeah. ఫర్ దట్ ఐ స్పెషల్ ఆ వాచ్ ద చిన్న చిన్న సెకండ్. మంచి ఎండ్ అయితే ఐ రియలీ వాంట్ టు నో. హోప్ఫుల్లీ దే మేక్ part 2. ఐ థింక్ దే విల్. కానీ మన హీరోస్ ఎవ్వరు జల్దీ చేస్తలేరు. హోప్ఫుల్లీ ఎన్టీఆర్ గారు డస్ మూవీస్ క్వికర్ దిస్ టైమ్. డోంట్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ డూ ఇట్ క్విక్లీ. సో ఐ థింక్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ఈరోజు ఐ థింక్ ఇట్ వెంట్ ఆన్ నియర్లీ an hour. సో లెట్స్ సీ. నెక్స్ట్ మేము మాట్లాడుతున్నాం సత్యం సుందరం మూవీ మీద మా థాట్స్, అట్లనే మా న్యూ సిరీస్ మేమైతే ఎట్లా తీస్తుండే అన్నది. సో స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. టాక్ టు యు గైస్ లేటర్.